నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ బిగ్ డిబేట్కి స్వాగతం. ఈ ఆదివారం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ దొరికింది. ఎందుకంటే ఢిల్లీ నుంచి పనిగట్టుకొని మరీ వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయన ఆరా తీసింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని ప్యాలెస్లు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో కానీ, సరే ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ మిగిలిన వాటి గురించి కూడా చెప్పారట. అది కూడా ఆయన విందు ఆరగిస్తూ యథాలాపంగా కృష్ణా తరంగాల మీద నుంచి కనిపిస్తున్న దుర్గమ్మ గుడి అలంకారాన్ని చూసి ముచ్చటపడిపోయి తన్మయత్వంతో దుర్గమ్మకి ఆయన మనసులోనే నమస్కారం చేసుకొని సడన్గా ఆయనకు గుర్తొచ్చిందట, అవును జగన్మోహన్ రెడ్డి కూడా ఇక్కడ ఇంతకుముందు ఉండేవాడు కదా, అంటే ఆంధ్రప్రదేశ్లో ఆయనకి ఎన్ని ప్యాలెస్లు ఉన్నాయని. అప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పారట, ఆయనకి 6 ఎకరాల్లో ఆంధ్రప్రదేశ్తో పాటు ఇంకా పక్కన బెంగళూరు 6 ఎకరాల్లో ఒక బ్రహ్మాండమైన భవంతి ఉండేది. లోకేష్ గారు పక్కనే మంత్రి లోకేష్ గారు కలగ చేసుకుని 6 కాదు 32 ఎకరాలని చెప్పారట. ఇలా అని ఒక ప్రముఖ వార్తాపత్రిక కథనం. అంత దూరం నుంచి వచ్చిన అమిత్ షా గారికి జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్లు తప్పించి ఇంకేమి అడగటానికి అంశాలు లేవా, 7 నెలల పాలన గురించి కదా మాట్లాడటానికి వచ్చేది అని చెప్పి ఆల్రెడీ సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది తెల్లారుజాము 4 గంటల నుంచి. ఇంకా వీటితో పాటు ముఖ్యమంత్రి దగ్గర మంచి మార్కులు కొట్టేయడానికి లోకేష్ బాబు గారిని డిప్యూటీ సీఎంగా ప్రతిపాదించాలని కడప జిల్లా టీడీపీ నేత శ్రీనివాసరెడ్డి గారు అడిగితే ఆయన దాని మీద ఏం స్పందించకుండా వెళ్ళిపోయారట. సో ఇదొక ఆశ్చర్యకరమైన వార్త. ఇంకా బోల్డెన్ అంశాలు ఇవన్నీ బిగ్ డిబేట్లో చర్చించడానికి మనతో ఉన్నారు కాసరగడ్డ నాగార్జున గారు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. నమస్తే నాగార్జున గారు. పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ మస్తాన్ రావు గారు. నమస్తే మస్తాన్ రావు గారు. అలాగే శేఖర్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. అందరికీ నమస్తే అండి. శ్రీనివాస్ చౌదరి గారు మీకోసమే సార్ వెయిట్ చేస్తున్నది, ఆయన కూడా జాయిన్ అయ్యారు, టీడీపీ అధికార ప్రతినిధి. సో శ్రీనివాస్ చౌదరి గారు, ముందరగా మీకు శుభాకాంక్షలు. హోంమంత్రిని ముఖ్యమంత్రి గారి నివాసానికి పిలిపించి చక్కగా ఆయనకి విందు ఆర్గనైజ్ చేసి విందు ఆరగిస్తుండగానే జగన్మోహన్ రెడ్డి గారి విలాసవంతమైన భవనాలు, జల్సా భవన్ల గురించి విస్తారంగా ఆయనకు విశదీకరించి, పర్హాప్స్ దానికోసం ఆయన తెలుసుకోవడం కోసం వచ్చినట్టున్నారు హోంమంత్రి గారు. వేరే కార్యక్రమాలు ఉన్నాయి కానీ దానికన్నా ప్రయారిటీ ఇష్యూ ఇదే అన్నట్టు. శ్రీనివాస్ చౌదరి గారు వినిపిస్తోందా? జల్సా భవన్లు, రిషికొండ ప్యాలెస్లు ఎన్ని కట్టుకుంటాడండి జగన్మోహన్ రెడ్డి, ఏం చేసుకుంటాడండి ఇవన్నీ? నేను అడగల, అమిత్ షానే అడిగాడు అది. అలా అని మీ అనుకూల మీడియా రాసింది. నాకు తెలియని విషయం నేను తెలుసుకోవాల్సుకున్న అంశం ఏంటంటే 7 నెలల పాలన గురించి రివ్యూ ఉంటుందని చెప్పారు, ఓదరగొట్టారు పొద్దునుంచి రాత్రి దాకా. అది వదిలేసి ఈ జగన్మోహన్ రెడ్డి ఇల్లు కట్టుకుంటే ఏంటి, కట్టుకోకపోతే ఏంటి, ఆయన భవంతిలో ఉంటే ఏంటి, పూరి గుడిసెలో ఏంటి, అదే మాట్లాడాల్సిన అంశాలు. మొదట అస్దాన్ గారు మీకు, అలాగే 99 టీవీ ప్రేక్షకులకి, ప్యానల్లో ఉన్న వైఎస్ఆర్సీపీ నేత శేఖర్ రెడ్డి గారు, అలాగే ఇతర మిత్రులు ఎవరున్నారు చూడలేదు, దయచేసి క్షమించాలి. కాసరగడ్డి నాగార్జున గారు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, మస్తాన్ రావు గారు పొలిటికల్ అనలిస్ట్. మస్తాన్ రావు అనలిస్ట్ గారికి కూడా శుభోదయం అండి అందరికి కూడా. ఈరోజు అమిత్ షా గారు ఆంధ్ర రాష్ట్ర పర్యటనలో భాగంగా సీఎం గారిని, డిప్యూటీ సీఎం గారిని కలవడం జరిగింది. వారికి నిన్న సాయంత్రమే, రాత్రే స్వాగత ఏర్పాట్లు కూడా చేశారు. అయితే ఎక్కడైతే వైఎస్ఆర్సీపీ పరిపాలనలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ విలాసమైన భవనాలు, వాటి గురించి చర్చ వచ్చిందంటే అన్యాయాలు, అక్రమాలు దుర్మార్గంగా చేసి రాష్ట్ర సంపదని వేరే రాష్ట్రంలో దాపెట్టుకొని తండ్రి అధికారులు పెట్టుకుని అప్పుడు భవనాలు, ఆస్తులు, ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడు కూడా, అంటే నాకు తెలిసి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని మెట్రోపాల్ సిటీల్లో ఆయనకి విలాసవంతమైన భవనాలు, అలా విలాసమైనది సమాచారం. మరి ఉన్నది ఇద్దరు, ఆయన కూతుర్లు ఇద్దరు, వాళ్ళు ఇండియాకి రారు, ఈయన పోతే లండన్ పోవాలి. మరి ఇద్దరి కోసం ప్రజాధనాన్ని ఈ విధంగా దుర్వినియోగం చేయడం అనేది సమంజసం కాదు. సో చర్చ వచ్చి ఉండొచ్చు. అయితే ఈ డబ్బులు నిజాయితీకి కట్టారా? డబ్బులతో కట్టారు. రిషికొండ ప్యాలెస్ చూడండి, ఎంతో హిస్టారికల్ ప్లేస్ ని ధ్వంసం చేశారు. ఇప్పుడు ఆ ప్యాలెస్ ని ఏం చేయాలో అర్థం కావడంలే. దాని ఉచిత సలహాలు చాలా ఎక్కువైపోయి. సో టోటల్గా ఏంటంటే ప్రజాధనం దుర్వినియోగం పైన రాష్ట్రంలో జరిగిన చర్చలు, అలాగే గత ప్రభుత్వం చేసిన దుర్మార్గ చర్యల పైన చర్చ జరిగి ఉండొచ్చు. అయితే వీటిపైన కూడా విచారణ జరుగుతుంది. ఖచ్చితంగా మేము ఒకటే కోరుకుంటున్నాం, ఏ అధికారాన్ని అడ్డం పెట్టి ఈరోజు ల్యాండ్, శాండు, మైను దోచుకున్నారో వాటిని కూడా రికవరీ చేయాలి. సమీక్షలు జరుగుతున్నాయి, కమిటీలు వేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా అన్యాయాల అక్రమాల పైన విచారణ అయితే జరుగుతుంది. తగిన ఎవరైనా ఎంతటి వారైనా సరే తప్పదు శిక్షలు విధంగా హెచ్చరిస్తున్నారు. సరే, ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రి పరిధిలో ఉన్న వాళ్ళు. శ్రీనివాస్ గారు చాలా, అంటే ఇన్ఫ్యాక్ట్ అమిత్ షా గారికి మన రాష్ట్రం పట్ల ఉన్న ఆపేక్ష, ఆప్యాయత, ప్రేమ, అభిమానం, గౌరవం, ఆదరం అన్నీ మనం కూడా స్వాగతిద్దాం.
కానీ ఆయన బెంగ వచ్చి రాగానే జగన్మోహన్ రెడ్డి కొంపల గురించి ఎందుకు బెంగ పెట్టుకున్నాడు అదే నాకు అర్థం కావట్లేదు. చాలామంది నాతో పాటు చాలామంది అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతున్న వాళ్ళు ఎవరికి అర్థం కావట్లేదు. ఇంకొకటి అండి, ఒక నిమిషం. ఋషికొండ ప్యాలెస్ని జగన్మోహన్ రెడ్డి తన పేరున ఏమన్నా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడా? ఫస్ట్ అది కనుక్కోవాలి మీ ప్రభుత్వం. ఎందుకంటే యు ఆర్ మైటీ 164 MLAs యూ హ్యావ్. రిజిస్ట్రేషన్ చేయించుకుంటే రిజిస్టర్ చేయించిన రిజిస్ట్రార్ని మొత్తం అధికార యంత్రాంగాన్ని మొత్తాన్ని బాధ్యులను చేసి లోపలేసేయండి. మీకు అసలు ముందు వెనక ఆలోచించక్కర్లా. ఎస్ మంచి మాట చెప్పారు. అయితే దీంట్లో ఎంతో మంది ఆఫీసర్స్, ఐఏఎస్ ఆఫీసర్లు కూడా కోసాలగలుగుతున్న విషయాన్ని గత ప్రభుత్వంలో మేమే చెప్పడం జరిగింది, అధికారుల విషయం కూడా హెచ్చరించడం జరిగింది. అయితే ఇక్కడ సమస్యలు ఎలా ఖర్చు పెట్టారు, ఎందుకు ఖర్చు పెట్టారు అనే పైన పెద్ద చర్చ. ఈరోజు ఇంత డబ్బులు ఈ విధంగా నీళ్ళలాగా అవలీలగా ఎందుకు పోషిస్తారు, ఈ డబ్బుల వల్ల ఏ ఉపయోగం ఉంది? అదేదో ఆ రోజు ఋషికొండ గట్ట ప్యాలెస్ కట్టే బదులు పేదవాళ్ళకి ఇల్లు సాయం చేసి కదా, సెంటు భూములు ఇచ్చారు కదా, ఇల్లు కట్టిస్తామన్నారు, ఎందుకు చేయలేదు? అనేక అంశాలు కూడా ఉన్నాయి సార్. అయితే రాష్ట్రంలో దుర్మార్గమైన పరిపాలన, విధ్వంస రాజకీయాలు, దోచుకున్న డబ్బులు, ఇవన్నీ మెయిన్ టార్గెట్. జల్సా భవనాలందులో భాగంగా ఇంకా జగన్మోహన్ రెడ్డి దోచుకోకముందే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి 5 ఏళ్ల పాటు దోచుకోకముందే ఆయనకి యలహంక ప్యాలెస్ ఉంది కదా, దాన్ని కూడా ఈ ఖాతాలో వేసారా? యలహంక ప్యాలెస్ మాత్రం మీరు ఇప్పుడు సార్ హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు, ప్రైమ్ గారు ఉన్నారు, కేంద్రంలో చాలా మంత్రులు ఉన్నారు, వాళ్ళకి ఎవరికి లేవు ఇలాంటి విలాసాలు? వాళ్ళు ఎందుకు కట్టుకోలేకపోయారు? వాళ్ళకి ఇష్టం లేదేమో, వాళ్ళకి ఇష్టం లేదేమో, ఏమో వాళ్ళకి తెలియదు. నేను అనేది ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పేవన్నీ ఈ ఖాతాలో వేసేస్తా. జగన్మోహన్ రెడ్డి దుర్మార్గపు, అరాచకపు, అఘాయిత్యపు, అకృత్యపు, నీచపు, పైశాచిక పాలనలో సంపాదించిన అవినీతి సొమ్ముతో కట్టాడనే అంశంతో నేను మీకన్నా ఎక్కువ 100 times ఒప్పుకుంటా. బట్ యలహంక ప్యాలెస్ నీ ఖాతాలో ఎట్టేస్తారు? సార్ యలహంక ప్యాలెస్ కూడా ఎప్పుడు కట్టారు? రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు కట్టారు. మరి ఆయన యలహంకలో బెంగళూరు నుంచి రావద్దని చెప్పిన తర్వాత ఆయనకి విలాసమైన భవనం అలవాటు అయిపోయిందేమో. మరి ఎందుకు ఆ విధమైన అక్కడ అలవాటైన ప్రక్రియ కంటిన్యూ చేస్తున్న ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా, దేశం అంతా కూడా విలాసాలు కట్టారో తెలియదు. మరి ఈ విలాసాలు పిచ్చేందో మాకు అర్థం కావడం లేదు, ఆ ఎందుకు కడుతున్నా అర్థం కావట్లేదు. ఎందుకంటే జనరల్గా మీరు ఎవరైనా ఉంటే మహా అంటే ఒక 3 బెడ్డో 4 బెడ్డో లేదంటే మహా అంటే ఒక పెద్ద విలాసే కట్టుకుంటారు. ఇలా ప్రతి మెట్రోపాల్ సిటీల్లోనూ 100 కోట్లు ఖర్చు పెట్టి ఈ విధంగా విలాస కడుతున్నారు. దీని వెనక మతలబు ఉంది. ఎందుకు కట్టారు? ఈ దాచుకున్న సొమ్ము అంతా ఎందుకు అండర్గ్రౌండ్ లో దాచి పెడుతున్నారా? మళ్ళీ దానికి సెక్యూరిటీ 950 మంది, దానికోసం దానికి ప్రత్యేక సీసీ కెమెరాలు, ఏంటో ఈ రహస్యాలు ఏంటో అర్థం కావట్లా. ఈ తొందరలో ఈ రహస్యాలు కూడా ఛేదిస్తాం సార్. కాబట్టి హోమ్ మినిస్టర్ ఎందుకు వెళ్ళారంటే వీటిపైనంతా కూడా నిఘా పెట్టండి, ఏంటి ఇంత ఆస్తులు వచ్చాయి, ఎక్కడి నుంచి వచ్చాయి పైన కూడా విచారణ జరుగుండొచ్చు. ఇంకా రాష్ట్రంలో జరిగిన అనేక అంశాలపైన చర్చకొచ్చు. కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఈ రోజు మంచి పరిణామాలు వస్తున్నాయి. డబుల్ ఇంజిన్ సర్కార్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది, అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయి. ల్యాండ్ షాడ్ మైన్ వ్యవహారాలను కూడా పక్క వెళ్ళిపోయి ఈరోజు అమరావతిని, పోలవరాన్ని, వైజాగ్ జోన్ని, అదేవిధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ని, కడప ఉక్కు ఫ్యాక్టరీల పైన డిస్కస్ చేస్తున్నారు. కాబట్టి అభివృద్ధి ప్లస్ సంక్షేమం రెండు సంశయంగా. దీంతో పాటు అండి కేంద్ర హోంశాఖ నిన్న సీరియస్ అయింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద. ఫస్ట్ టైం ఎప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానాల విషయంలో జోక్యం చేసుకోవాలి. జోక్యం చేసుకుని నిన్న మాత్రం ఏంటి వరుస వెంబడి ఇలాంటి దుర్ఘటనలు, సంఘటనలు జరగటం ఏంటి అవాంఛనీయం అని చెప్పేసి అసంతృప్తి కూడా వ్యక్తం చేసింది. ఆ అసంతృప్తిని మరి హోంమంత్రి ఆంధ్రప్రదేశ్లో ఉండగానే అసంతృప్తిని ఢిల్లీ నుంచి హోంశాఖ వ్యక్తం చేసింది. హోంమంత్రి గారు దాని గురించి కూడా మాట్లాడారు. విపత్తు నివారణ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి వ్యక్తి ఒక లెటర్ రాశాడు చైర్మన్ గారికి, డైరెక్టర్ సమ్ పర్సన్. మాకు ఆ లెటర్ చూసి కొంత మేము వెంటనే వస్తున్నాం, సమీక్ష చేస్తున్నాం అని చెప్పి చైర్మన్ లెటర్ రాస్తే యంత్రం ఒకసారి అవలికి పడ్డది. ఏంద్ర ఇది హోంశాఖ నుంచి విపత్తు నివారణ కేంద్రం డిపార్ట్మెంట్ వాళ్ళు రాశారంటే కేంద్రానికి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధం లేవు. మళ్ళీ మాట్లాడారు, అది కేవలం ఉల్లక్కనే తెలిపింది. చివరికి ఆ అధికారికి చెప్పారు కూడా, అయ్యా బాబు మీకు మాకు సంబంధం లేదు, టీటీడీ అటానమస్ బాడీ, ఇక్కడ జరిగే విషయాలపై ఇక్కడ సమీక్ష చేస్తారు, దీనిపైన మీరు వచ్చి సమీక్ష చేయాలంటే ఆయన ఒక చిన్న సారీతో సరిపెట్టుకొని నాకు తెలియదండి డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి నేను సలహా డిస్కస్ చేయదలుచుకున్నాను, అందుకోసం రావాలనుకున్నాను అంటే రండి తప్పలేదు. కానీ మీరు అధికారితంగా వచ్చి తనిఖీ చేసేంత అధికారాలు కేంద్రానికి తెలుగుదేశం పార్టీ కాదు సరే టీడీడీ ఇవ్వడం లేదని చెప్పి. మీకు గుర్తుందా జాగ్రత్తగా 2014-16 మధ్య చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా తిరుమలని స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నం చేసి చాలాసార్లు మంతనాలు జరిపింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రొటెస్ట్ చేసింది. ఏ మాట కామాట మనం ఈరోజు చంద్రబాబు గారిని అప్రిషియేట్ చేయాలి. ఆ రోజు ఆయన గట్టిగా నిలబడ్డారు. మా వెంకన్న గుడి మీద మీ పెత్తనం ఏంటి అని చెప్పి నిలదీశారు. వెనక్కి తగ్గింది. మళ్ళీ ఏమైనా కేంద్రం కన్నేస్తుందంటారా తిరుపతి మీద ఈ సాకులన్నీ చూపించి? సార్ దేవాలయాలన్నీ కూడా అటానమస్ బాడీలు, హిందూ సంరక్షణ కేంద్రాలు, వాటి మీద ప్రభుత్వ యొక్క అజమాయిషీలు అనేది నాకు తెలిసి 99% అందరూ ఒప్పుకోరు.
అవి ఒక సంస్థలుగా ఒక ఆధ్యాత్మిక కేంద్రాలకు వెదజల్లుతున్నాయి. వాటికి స్వేచ్ఛ, అదే వాటికి సంబంధించిన హిందూ ధార్మిక సంబంధించిన శాస్త్రాల ప్రకారం కొన్ని పరిమితులు ఉంటాయి. వాటి మీద ప్రభుత్వాలు, పాలక మండలి కూడా కాదు సార్, సేవా మండలి అనడం మంచిది, సో పాలక మండలి కూడా కరెక్ట్ కాదు. సో ఈ విధంగా వాళ్ళు ఎంటర్ కావడం అనేది కొంత ఇబ్బందికరం కలిగిస్తుంది. కాబట్టి ఇక్కడ కూడా గవర్నమెంట్ అనేది దేవాలయాల్లోకి రావడం అనేది మనం వ్యతిరేకిస్తున్నాం. దానికి మంచి పద్ధతి కూడా కాదు. అలాగే శబరిమలై కావచ్చు, లేదంటే ఇంకొక కుంభమేళా సంఘటనలు కావచ్చు, లేదా ఇంకొక విచిత్రమైన సంఘటనలు ఏమైనా జరిగినప్పుడే కానీ నష్టం వస్తే ఏదైనా కేంద్ర రాష్ట్ర సహకారాలు తీసుకుంటారు. కానీ టానస్మరి బాడీ లాంటి తిరుపతి దేవస్థానంలో సేవ మండలి అన్ని చూసుకుంటుంది. కొన్ని సంఘటనలు జరిగినప్పుడు ఖచ్చితంగా వాటిపైన సమీక్ష చేసుకోవాల్సిన బాధ్యత ఉంది మాకు కూడా. గతంలో ఆ విధంగా సంఘటన జరిగింది కాబట్టి అందులో భాగంగానే ఈరోజు డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి లెటర్ రావడంతో కొంత ఆలోచించాం, అది కరెక్ట్ కాదని చెప్పడంతో వాళ్ళు సర్దుకున్నారు, ఆగిపోయారు కూడా. కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతకు కానీ అదే అజమాయిషికి కానీ ప్రభుత్వ పరంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలనేది మా ఉద్దేశం. దానికి మేము తెలుగుదేశం మరి కూడా కట్టుబడి ఉన్నాం. ఎట్టే కొట్టను కూడా ఈరోజు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒకసారి శివపార్వతి గారు, జనసేన అధికార ప్రతినిధి, వారి దగ్గర. నమస్కారం శివపార్వతి గారు. సో కేంద్ర హోంమంత్రి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ సంగతి పక్కన పెడితే గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి మీద చాలా కూలంకుషంగా ఆయన చర్చించారు. దాన్ని ఎలా అడ్రస్ చేయాలి, ఎలా బయటికి తీయాలి, అంటే చాలా చోట్ల కలుగుల్లో దాక్కుపోయింది అవినీతి డబ్బు, దాన్ని ఎలా బయటికి తీయాలి, దాన్ని మనందరం స్వాగతించాల్సింది. ఎందుకంటే ఇది ప్రజల డబ్బు. ఇందాక చౌదరి గారు అన్నట్టు ఆ ప్రజల డబ్బులతోటే మొత్తం, అంటే యలంక ప్యాలెస్ గురించి నాకు తెలియదు, ఈ 5 ఏళ్లలో మాత్రం ఆయన కట్టిన ప్యాలెస్లు, భవంతులు, సొంతానికి ఏర్పాటు చేసుకున్న విల్లాలు, నిర్మించుకున్న విల్లాలన్నీ కూడా ప్రజల డబ్బుతోనే కట్టారట. అది కేంద్ర హోంమంత్రి చెప్పేదాకా మనం తెలుసుకోలేనంత దుస్థితిలో ఉన్నాం, మనకి తెలుసు కదా ఆల్రెడీ. వాసు గారు, ముందుగా మీకు ప్యానెల్లో పెద్దలకి, వీక్షకులకి గుడ్ మార్నింగ్ అండి. అందరికి తెలుసు, అందరికి తెలిసిన విషయాలే, కేంద్రం చెప్పకపోయినా తెలిసిన అంటే దర్యాప్తులు అవన్నీ యాక్షన్ తీసుకోవడానికి వీలుగా లేకుండా మన చట్టాలు చాలా పటిష్టంగా, తప్పు చేసిన వాడు తప్పించుకోవడానికి వీలుగా చాలా లొసుగులు ఉన్నాయి. ఆ లొసుగులను ఆధారం చేసుకుని వాళ్ళు ఎట్లా తప్పించు తిరుగుతున్నారు అనేది అర్థమవుతుంది. కాకపోతే ఏంటంటే కేంద్రం బీజేపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు గతంలో ఎవరైతే ముఖ్యమంత్రులుగా రాష్ట్రాల్లో, మిగతా రాష్ట్రాల్లో కూడా ముఖ్యమంత్రుల మీద ఇలాంటి అవినీతి ఇది వచ్చినప్పుడు వాళ్ళ మీద కొంత చర్యలు తీసుకోవడం జరిగింది, కొంతమందిని జైళ్లలో వేయడం జరిగింది. సో దానిలో భాగంగానే గత 5 ఏళ్లలో అరాచక పాలన జరిగింది అనేది వాళ్ళకు ఒక క్లియర్గా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది. కాబట్టి సో దేని మీద మాకే వచ్చినప్పుడు మీరెందుకు జాప్యం చేస్తున్నారని చెప్పి ఎప్పుడైనా ఆబ్వియస్లీ కేంద్ర గవర్నమెంట్ అనేది స్టేట్ గవర్నమెంట్ మీద వాళ్ళు అనుకుంటే చెయ్యాలి అని చెప్తారు. సో మాకే వచ్చినప్పుడు మీరెందుకు నిర్లిప్తం చేస్తున్నారు, వేగవంతం చేయండి అని చెప్పి సో దాని మీద డిస్కషన్ జరిగి ఉండొచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ శాఖ ఈ శాఖ అని కాకుండా అన్నిట్లో ప్రతిదీ ఆయన కేంద్రంగా ఏకీకృతం అయ్యి ఆయనకు ఒక్కడికే ప్రయోజనాలు కలిగేలాగా గత 5 ఏళ్ళు ఒక రకమైన అసలు అంటే ఇలాంటి పాలన కానీ ఎరగని రీతిలో చేశాడు. ఇంకెవరు చేయరు కూడా, అంత సాహసం కూడా చేయరు. అంటే కేసులు పడతాయి, నేను ఇప్పుడు అంత ఓపెన్గా నేను తినేస్తున్నా, అవినీతి చేస్తున్నా అన్న, రేపటి రోజు నేను దొరుకుతాను అన్న భయం బెరుకు లేకుండా విచ్చలవిడిగా ఆయన ఏ స్థాయిలో చట్టాలని ఉల్లంఘించారు, అధికారులను అడ్డం పెట్టుకుని. మీరే మాట్లాడుతారు కానీ ఒక చిన్న సబ్మిషన్. ఓంప్రకాష్ చౌతాలా గారని హర్యానా మాజీ ముఖ్యమంత్రి, ఇటీవల ఆయన దివంగతులయ్యారు. ఐ థింక్ 87-88 ఏళ్ల వయసులో. ఆయనకి జస్ట్ 34 లక్షల రూపాయల అవినీతి కేసులో లైఫ్ పడింది. చివరికి లైఫ్ అనుభవిస్తూనే సత్ప్రవర్తన కారణంగా ఆయన 6 నెలల ముందు రిలీజ్ చేశారు. రిలీజ్ చేసిన తర్వాత మనోవ్యధతోటి ఆయన ఇటీవల కాలం చేశారు. 34 లక్షలకే లోపల ముగిస్తున్న కేంద్రం ఇన్ని లక్షల కోట్ల రూపాయలకు ఎందుకు ముగించట్లేదు? జగన్మోహన్ రెడ్డికి బీజేపీకి ఉన్న అండర్స్టాండింగ్ ఏంటి? ఏ అండర్స్టాండింగ్స్ ఉండవండి. అంటే చెప్పాం కదా, ఇప్పుడు క్రైమ్ కూడా చాలా తెలివిగా ఆయన ఏంటంటే కొత్త వైద్యుడి కన్నా పాత రోగికి ఎక్కువ వైద్యం తెలుసని బాగా చట్టాలు, లొసుగులు, ఆ బెయిల్ మీద 10 ఏళ్ల నుంచి తిరగడం, ఎట్లా కోర్టుల నుంచి ఎట్ట తప్పించుకోవాలనే దాంట్లో ఆయన పిహెచ్డి చేసి ఉన్నారు. సో ఫ్రంట్ లేయర్లో అధికారులను అడ్డం పెట్టుకొని ఇప్పుడు ఆయన ఒక అవినీతి చేస్తాడండి, ఐఏఎస్ని అడ్డం పెట్టుకొని చేస్తాడు. అది ఎవరికి పడుతుంది? ఎవరు ఉంటారు? వాళ్ళే ఉంటారు, అధికారులు ఉంటారు. సో ఇప్పుడు ఇలాగ ఈయన చెప్పిందల్లా చేసి ఎంతమంది అధికారులు బయలయ్యారో, గతంలో ఎంత బలయ్యారో, ఇప్పుడు ఎంతమంది అరెస్టులు అవుతున్నాయో చూస్తున్నాం. సో ఇప్పుడు ఫ్రంట్ లేయర్ లో వాళ్ళు ఉంటున్నారు కాబట్టి ఒక రక్షణ కవచలాగా అధికారులని అడ్డం పెట్టుకొని చేశారు.
సో దానికి దర్యాప్తు జరగాలి, ఈయనే మెయిన్ సూత్రధారి అని అన్నప్పుడు సూత్రధారి దగ్గరకు వెళ్ళాలి కదా. అంటే దానికి సంబంధించిన ఆధారాల సేకరణ అనేది చాలా ఎక్కువగా విస్తృతంగా జరగాలి. ఏదో 1-2 వేగ్గా అనేసుకొని ఏదో 1-2 దొరకంగానే వచ్చేస్తే ఏం మాట్లాడుతున్నారు శివపార్వతి గారు? నిన్న ముఖ్యమంత్రి లోకేష్ గారు ఇద్దరు చెప్పారు 6 ఎకరాలని. ముఖ్యమంత్రి అంటే కాదు 32 ఎకరాలు ఆయన. అంత సాలిడ్ ఎవిడెన్స్ ఉన్న తర్వాత ఇంకా ఆలస్యం ఏంటంటే మూసేక. ఏంటో వాసు గారికి చాలా ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది. ముందు అర్జెంట్ జగన్మోహన్ రెడ్డి గారిని మూసేయాలని. కాదు, మీ కూటమికి ఉంది కదా ఇంట్రెస్ట్, ఎందుకు జాప్యం చేస్తున్నా అని అడుగుతున్నా. మా కూటమికి అవినీతి పరులు ఎవరైనా, అది జగన్మోహన్ రెడ్డినా విజయసాయి రెడ్డినా ఏ రెడ్డినా అనేది కాదు ఇంపార్టెంట్. అధికారులైనా కూడా మా కూటమి ప్రభుత్వం అవినీతి చేసిన అందరిని అరెస్ట్ చేయాలి. ఇదే మా టార్గెట్. ఒక జగన్మోహన్ రెడ్డి అందులో 7 నెలల పాలన మీద సమీక్ష చేసుకోవడానికి వచ్చారండి. 7 నెలల పాలన మీద ఫస్ట్ ఎజెండా ఏంటి? రాష్ట్రంలోను కేంద్రంలోను 7 నెలల పాలన మీద. అయ్యా మీరు కేంద్రంలో మీరు అంటే నేను మిమ్మల్ని విశ్వకవి అంటే మీరు నన్ను మహాత్మా అంటారు. పరస్పరం ప్రశంసించుకునే కార్యక్రమం నేను జరిగింది. అది వదిలేసి ఆయన ఇల్లు కట్టుకున్నాడు, ఆ ఇంటికి ఇన్ని కిటికీలు ఉన్నాయి, దాంట్లో పాలరాతికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇప్పుడు ఒకళ్ళు పొగుడుకోవడం సరిపోదు కదా. సో ఇది మాట్లాడి సమీక్ష చేసుకోవాలి కదా. పొగడుతో పాటు సమీక్ష కూడా ఉండాలి కదా 7 నెలల్లో. సమీక్షలో ఎప్పుడు ఉంటాయి. అంటే సమీక్షించుకోవడానికి అంశాలు లేక జగన్మోహన్ రెడ్డిని ఎత్తుకున్నారా, లేకపోతే పర్పస్ఫుల్లీ? సమీక్షలు చేయడానికి ఇప్పుడు 1 అవర్ లో 15 మినిట్స్ సమీక్ష ఉంటది, మిగతా 45 మినిట్స్ నెక్స్ట్ ఏం చేయాలనే దాని మీద ఉంటది. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేయమంటారా ఏంటి మీరు? నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి మూసేయాలి కదా అంటున్నా. ఎందుకు ఆలస్యం జరుగుతుంది అడగాలి కదా. మూసేస్తారు. మీలాంటి అభిమానులు అందరి కోరికలు తీరుతాయి అతి త్వరలో. మీరేమి అసలు డిసప్పాయింట్ చేయం మిమ్మల్ని మాత్రం. అదేదో ఆయన మళ్ళీ ఢిల్లీ వెళ్ళే లోపల ఆ డేట్ ఫిక్స్ చేయించండి, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒకసారి కాసరగడ్డ నాగార్జున గారి దగ్గరికి వెళ్దాం. నాగార్జున గారు అదండి, ఆయన వచ్చింది 7 నెలల పాలన మీద సమీక్ష చేయడానికి. అయితే ఒకటి వెల్కమింగ్ డెవలప్మెంట్, మనం ఓపెన్గా చెప్పాలి. మన రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని ఉప ముఖ్యమంత్రిని ఇద్దరిని అప్రిషియేట్ చేయాలి. స్టీల్ ప్లాంట్కి కొంత ఆక్సిజన్ అందించారు వాళ్ళిద్దరు. ఇన్సెసెంట్ ఎఫర్ట్స్. టైమ్ అండ్ అగైన్ మీకు గుర్తుండే ఉంటుంది, ఇంతకుముందు శివపార్వతి గారు కూడా ఉన్నారు 2-3 డిబేట్స్లో. నిర్మలా సీతారామన్ గారు ఎలా మోకాలడ్డుతుంటే పాపం కుమారస్వామి గారు మన ముఖ్యమంత్రి గారు చివరికి ఒకరోజు రాత్రి 2 గంటల దాకా ఉండి ఆమెను కన్విన్స్ చేసి, అలా కాదమ్మా ఆంధ్రప్రదేశ్ పరిస్థితి, స్టీల్ ప్లాంట్ ఈజ్ డిఫరెంట్, 32 మంది ఆత్మత్యాగాల మీద బలిదానాల మీద నిర్మితమైన ప్లాంట్ ఇది, మా భావోద్వేగాలు ఉన్నాయి అందులో అని చెప్పిన తర్వాత షీ వాజ్ కన్విన్స్డ్. 11,440 కోట్ల రూపాయల తక్షణ రిలీఫ్ కింద. ఇట్ ఇస్ నాట్ దట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ గోయింగ్ టు సపోర్ట్ ఫర్ ఎవర్, శైలిలో విలీనం చేస్తామనే మాటల్లా 6 నెలలుగానే ఉంటుంది. 10 ఏళ్ళ టైం గ్యాప్ ఇచ్చింది. 10 ఏళ్ళ లోపల మీరు దాన్ని నిర్మించాలి. అదే దానికి తిరిగి పూర్వ వైభవం, ఒకప్పుడు లాభాల్లో నడిచింది, ఆ పూర్వ వైభవం తీసుకురావాలి. వాజ్పేయి గారి హయాంలో ఎన్డీఏ ఎలా సపోర్ట్ చేసిందో ఇప్పుడు నరేంద్ర మోడీ గారి హయాంలో ఎన్డీఏ సపోర్ట్ చేస్తుంది. బట్ ఆ మెలిక పెట్టింది చూసారా, ఆ మెలికను ఎలా చూస్తున్నారు? 10 ఏళ్ళు అన్న ముఖ్యంగా 35,000 కోట్ల రూపాయలు లోన్స్ ఉన్నాయి. అవును అవును. ఆ బ్యాంక్స్ స్టీల్ ప్లాంట్ పేరు చెబితే గంటకు 1000 కిలోమీటర్ల దూరంతో పారిపోయే పరిస్థితి. అవును. మళ్ళీ 10 ఏళ్లలో ఆ లోన్సే తీరుస్తారా, దీంతో స్టీల్ ప్లాంట్ని లేపుతారా? అయితే అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఏదైతే 11,440 కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ విశాఖ స్టీల్కి ఇచ్చిందో అది కూటమి పెద్దలు దాంట్లో సక్సెస్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ తరఫున కూటమి పెద్దల్ని అభినందిస్తున్నా. ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో మాకు బేజాలు లేవు. నిర్మోహమాటంగా వాళ్ళు చేసిన మంచి పనిని మేము మంచి పని అని స్వాగతిస్తున్నాం. వైసీపీ వాళ్ళలాగా మేము ప్రతిదీ పొలంలో పెట్టలేదు, ఇంతవరకు అయితే స్వాగతిస్తున్నామన్నా. కాబట్టి దీంట్లో కూటమి పెద్దలు కొంత క్లారిఫికేషన్ ఇవ్వాలన్నా. ఏంటంటే వీళ్ళు ఏదైతే 11,440 కోట్లు ఇచ్చారో ఆ 11,440 కోట్లు 10,300 కోట్లు ఈక్విటీగా సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టింది. రిమైనింగ్ ఏదైతే 1,140 కోట్లు ఉన్నాయో ఆ 1,140 కోట్లు వర్కింగ్ క్యాపిటల్గా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ ఇవ్వడం జరిగింది. వర్కింగ్ క్యాపిటల్గా ఇన్వెస్ట్మెంట్గా ఇవ్వడం అంటే ఏంటంటే నథింగ్ బట్ ఇలా డైలీ లైఫ్ యాక్టివిటీస్లో రా మెటీరియల్ పర్చేజ్ కానీ, శాలరీస్ కానీ, నెక్స్ట్ కరెంటు లైబిలిటీస్ అయితే ఫిక్స్డ్ లైబిలిటీస్ కాదు, కరెంట్ లైబిలిటీస్ ఏదైతుందో అవి రీపేమెంట్కి ఇలా చిన్న చిన్న ఎక్స్పెండిచర్ ఏదో దానికి వాడుకోవటానికి ఈ యొక్క 1,140 కోట్లు ఇచ్చారన్న. అవి కూడా ఎలాగిచ్చారంటే 7% నాన్ కుములేటివ్ ప్రిఫరెన్స్ షేర్ కింద ఇచ్చారంట. అంటే నథింగ్ బట్ అది అప్పుగా ఇచ్చినట్టే. ఎంత పర్సంటేజ్ అంటే 7% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద అది వాళ్ళు ఇచ్చారన్న. అది ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి లేదా 10 సంవత్సరాల తర్వాత అయినా సరే అది మనం రీపే చేస్తుంది. అఫ్ కోర్స్ బ్యాంక్ అయితే తర్వాత కాదు, కండిషన్ మళ్ళీ చదవండి. 10 ఏళ్ల లోపల ముక్కు పిండి వాళ్ళు వసూలు చేస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. చేయకపోతే దే ఆర్ గోయింగ్ టు ప్రైవేటైజ్. నిర్మలా సీతారామన్ గారు ఏ మాటకైతే కట్టుబడి ఉన్నారో
అది ఆవిడ ఆ సమయానికి మాజీ అయినా సరే దగ్గరుండి దాన్ని ప్రైవేటైజ్ అదైతే 7% ఇంట్రెస్ట్ అయితే రీపే చేయాల్సింది అన్న, అదైతే పక్క. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున మేమేం మాట్లాడుతున్నాం అంటే అన్న, సరే మీరు ఇంత ఇచ్చారు, ఇంత ఇవ్వడానికి గల మెయిన్ రీజన్ ఏంది? జనరల్గా ఇది ఇచ్చినప్పుడు ఐసీయూలో ఉన్న పేషెంట్ని వెంటిలేషన్లో షిఫ్ట్ చేసినట్టు ఉంది. వెంటిలేటర్ నుంచి ఐసీయూలోకి, వెంటిలేటర్ ఐసీయూలోకి అవును షిఫ్ట్ చేశారు. ఇప్పుడు దాని నుంచి వాటి నుంచి తీసుకొచ్చి బయటకు రిలీజ్ చేయాలంటే అసలు ఏం చేయాలి? కూటమి పెద్దలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే డెఫినెట్గా వీళ్ళు దీన్ని సెయిల్లో మర్జ్ చేయాలి. ఎందుకు మర్జ్ చేయట్లా? ఇంతకు ముందు గుజరాత్లో ఇలాగే గుజరాత్ సంబంధించిన కార్పొరేషన్ గ్యాస్ కంపెనీ స్టేట్ గవర్నమెంట్ సంబంధించి ఇలాగ లాస్లో ఉంటే ఇమీడియట్గా ఎన్ని ఇబ్బందులు కూడా తీసుకెళ్లి దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన సంస్థలో మర్జ్ చేశారు. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ ప్రత్యేకంగా అది జాగ్రత్త చూసుకుంటుంది. అలాగే మేము అడుగుతుందంటే ఈ వైజాగ్ స్టీల్ని మీరు సేల్లో ఎందుకు మర్జ్ చేయట్లా? ఎందుకు దానిలో మీరు కూటమి ప్రభుత్వం దాని మీద ప్రెజర్ చేయట్లా? అదొకటి. నెక్స్ట్ దీనికి మీరు సపరేట్ మైండ్స్ ఎందుకు ఎలా చేయలేకపోతున్నారు? దాని మీద మీరు ఎందుకు ఫైట్ చేయలేకపోతున్నారు? అది ఎందుకు అడగట్లేదు? ఎందుకు స్పెసిఫిక్గా నేను ఇది మాట్లాడుతుంటే అన్నా, పెద్దలు గుర్తుపెట్టుకోవాలి, కూటమి ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత ఒక ఫారిన్ సంబంధించిన కంపెనీ ప్లస్ ఇండియన్ ఉంది కంపెనీ అన్న, ఆ కంపెనీ ఒక జాయింట్ వెంచర్లో ఫామ్ అయ్యి వైజాగ్లోనే ఒక స్టీల్ ఫ్యాక్టరీ పెట్టాలని చూసింది. ఆ స్టీల్ ఫ్యాక్టరీ పెట్టాలన్నప్పుడు నరేంద్ర మోడీ గారి దగ్గరికి ఎక్స్క్లూజివ్గా బాబు గారు వెళ్ళి, సార్ పలానా కంపెనీ ఇన్ని కోట్లు ఇన్వెస్ట్మెంట్ పెడుతుంది, దీనివల్ల మనకి ఇన్ని జాబులు వస్తాయి, దయచేసి వీళ్ళకి మీరు స్పెషల్గా మైన్ అనేది అలొకేట్ చేయండి సార్, దానివల్ల మా ఏపీ డెవలప్ అవుతుందని ఎక్స్క్లూజివ్ దీని గురించి అడగడం జరిగిందన్నాం. అడగడం జరిగిన తర్వాత ప్రధానమంత్రి గారు ఓకే అని చూస్తామని చెప్పిన తర్వాత బాబు మళ్ళీ ఏపీకి రావడం వల్ల ఇక్కడ చర్చ జరిగింది. అసలు వైజాగ్ స్టీల్కి మీరు మైన్ అడగకుండా ప్రైవేట్ సెక్టార్ సంబంధించిన కంపెనీకి మీరు మైన్ ఎందుకు అడుగుతున్నారు? సరే వాళ్ళని అడగండి, తప్పలేదు, మేమేమంటలా. వాళ్ళు వస్తే సంస్థ వస్తే ఎంప్లాయ్మెంట్ వస్తుంది. వైజాగ్ స్టీల్కి మీరు ఎందుకు అడగలేదు అని అన్నప్పుడు చంద్రబాబు గారు దీని మీద తగ్గి సరే దీన్ని వదిలేశారన్న. అదే నేనేమన్నా అంటే వైజాగ్ స్టీల్కి సంబంధించిన మైనింగ్ కూడా అడగాలన్నా. నెక్స్ట్ వన్ ఏంటంటే దాదాపు మీరు ఇందా చెప్పినట్టు 35,000 కోట్లు 35,000 కోట్లు అప్పు ఉంది. ఈ అప్పు 7% 8% అని మినిమం ఆ వడ్డీ అయితే ఉంటుంది కదా, ఆ ఇంట్రెస్ట్ అనేది సబ్సిడీ ఇవ్వాలి. ఇంట్రెస్ట్ హాలిడే అనేది సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటించాలి. ఒక 5 సంవత్సరాలు లేదా 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఇంట్రెస్ట్ హాలిడే ఇవ్వాలన్న. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే లెటర్ ఆఫ్ కంఫర్ట్ అనే ఒకటి ఉండాలి. ఎందుకంటే వీళ్ళు రా మెటీరియల్ కొన్నప్పుడు పేమెంట్లు ఏమన్నా జాబ్ పేకి వచ్చి లేట్ అయినా సరే మేము హామీ ఉంటాం. కాదండి, మీరు అడగాల్సింది అసలు స్టీల్ ప్లాంట్కి ఈ రోజు ఇచ్చిన డబ్బుల్లో ప్రతి పైసా ఎలా ఖర్చు అవుతుందో ఏ రోజుకి ఆ రోజు వెబ్సైట్లో పెట్టాలి. అది మీరు అడగాలి. ఎక్కడికి దారి మళ్ళకుండా దాన్ని కంట్రోల్ చేసే వ్యవస్థ. నేను జేడీ లక్ష్మణ్ గారు మాట్లాడారు, అటువంటి సిటిజన్ ఫోరం ఒకటి ఏర్పాటు చేసి ఆ ప్లాట్ఫామ్ మీద లెక్కాజమ అంతా మొత్తం లెక్కాపత్రం రాయండి అన్నారు. అది జరగాల్సింది. ఇంకా చెప్తున్నాను, ఈ పాయింట్లు అయిపోలేదన్న. నెక్స్ట్ వస్తే అన్న, ఈ నారా చంద్రబాబు నాయుడు గారు నేను ఈ విషయం మీద ప్రెస్ మీట్ పెడతా ఆయన ఏం చెప్పారంటే, మేము ఇంతవరకు సపోర్ట్ చేస్తున్నాం, మీరు ప్లాంట్ని ఎలాగైనా సరే లాభాల్లో తీసుకురావాలి, ఎందుకంటే ఈ మనీ ట్యాక్స్ పేయర్స్ మనీ కదా, పొద్దుకులు మేము ఇవ్వలేం కదా, జాగ్రత్తగా చూస్తున్నాం, పొద్దుకులు మేము ఇవ్వలే కదా, కొంతవరకు మేము సపోర్ట్ చేస్తున్నాం, ఇప్పుడు మీరు బాధ్యత దాన్ని డెఫినెట్గా ప్రాఫిట్లో తీసుకురావాలని చెప్పారు. ఇక్కడ లాజిక్ ఉందన్న. మా డౌట్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏంటంటే, జనరల్గా ఆ యొక్క ఏదైతే వైజాగ్ స్టీల్ ఉందో దాదాపు 15 మంది ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ ఉన్నారన్న, ఇంతవరకు ఒక్క డైరెక్టర్ లేరు. 65 మంది నెక్స్ట్ వచ్చేసి ఆరుగురే ఉన్నారు. సో ఎఫెక్టివ్ ఎంప్లాయ్మెంట్ లేకుండా వాళ్ళు దాని ప్రాఫిట్ లోకి ఎలా తీసుకొస్తారు చూద్దాం. అవన్నీ మళ్ళీ మీ దగ్గరకు వస్తా. డెఫినెట్ గా 2 అంశాల మీద దృష్టి పెడతాం. ఒక మాట మస్తాన్ రావు గారి దగ్గరికి వెళ్దాం. మస్తాన్ రావు గారు, సమీక్ష జరిగిందా 7 నెలల ఎన్డీఏ పాలన మీద రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ, లేకపోతే సమీక్షించుకోవాల్సిన అంశాలు ఏమీ లేక జగన్మోహన్ రెడ్డి కొంపలు గోళ్ల మీద ఏమన్నా సమీక్ష జరిగిందంటారా? నిన్న అదే ప్రధాన ఎజెండాగా పెట్టుకుని వచ్చినట్టున్నారు అమిత్ షా గారు. అంటే గుడ్ మార్నింగ్ అండి, ప్యానల్లో ఉన్న పెద్దలకు, నేను వీక్షకులకు, మీకు అంటే మస్తాన్ గారు ఫ్రీజ్ అయినట్టుంది. మళ్ళీ వద్దాం మస్తాన్ దగ్గరికి. శేఖర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. అదండి, ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారికి 2 కుమార్తెలు, ఎందుకండి ఇన్ని ప్యాలెస్లు? ఈ మొత్తం మంత్రి అమిత్ షా గారికి, కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారికి మీరు టెక్నికల్గా ఏదో ప్రాబ్లం ఉందండి, ఒక మాట అడ్జస్ట్ చేసుకోండి. మస్తాన్ రావు గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తా. ఈ లోపల శేఖర్ రెడ్డి గారు మాట్లాడతారు. శేఖర్ రెడ్డి గారు, ఎందుకు ఇన్ని ప్యాలెస్లు? వందల గదులా? 6 నుంచి 32 ఎకరాలు. వాళ్ళ తండ్రి కొడుకులు ఇద్దరు 2 పరస్పర భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. 6 ఎకరాలను ఒక ఆయన, 32 ఎకరాలు ఒక ఆయన. అందులో ప్యాలెస్లా? ఋషికొండ ప్యాలెస్ మీ పేరున రిజిస్టర్ అయితే ఆ రిజిస్టర్ అయిన పత్రం చూపించి దానికి సంబంధించిన వ్యవహారాలన్నీ బయట పెట్టండి నిజాయితీగా. ఎందుకు దాపెట్టుకుంటారు? ఆయన మొన్న లండన్ వెళ్ళారు మీ నాయకుడు, కూతురు గ్రాడ్యుయేషన్ సంబంధించి దానికి మంచి ఫోటో పెట్టి ట్వీట్ కూడా చేశారు, వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ అని.
సరే, మన అదేదో అనిల్ రావిపూడి సినిమాలో ఒక సినిమాలు అంటారు, మీకు ఎంతమంది అంటే ఉన్నది ఇద్దరే కదా, ఏమిస్తారు, మాకున్నదంతా ఇస్తాం, ఎంత ఉందంటే ఎంత ఉంటే అంత అన్నట్టు. ఆ ఇద్దరి కోసం ఇన్ని సంపాదించాలండి? చౌదరి గారు అడిగారు, నాకు తెలియదండి. చౌదరి గారు చెప్పండి. సార్ నమస్తే అండి. వాసుదేవన్ గారు మీకు అలాగే తోటి ప్యానలిస్ట్ కి 90 వీక్షకులందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. అందరికీ కూడా వీకెండ్ అండి. నాకు ఒకటి అర్థం కావట్లేదు సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఎంత పెద్ద ఇల్లు కట్టుకుంటే వీళ్ళకి నొప్పి ఏంటండి? జగన్మోహన్ రెడ్డి గారు 100 ఎకరాల్లో కట్టుకుంటాడు ఇల్లు, వీళ్ళకి వచ్చిన నొప్పి ఏంటి సార్? నాకు అర్థం కావట్లేదు. ఆయన డబ్బులతో కట్టుకుంటే బాధలేదు మాకు. ఆగు మాట్లాడండి సార్. వీళ్ళకి వచ్చిన నొప్పి ఏంటి సార్? ఆయన డబ్బులతో అన్నాడు 1000 ఎకరాల్లో కడతాడండి, మీకు వచ్చిన నొప్పి ఏంటి? అది అవినీతి డబ్బు అయితే కడితేనే నొప్పిగా ఉంది. ప్రజల డబ్బుతో కట్టుకోకుండా ఆయన సొంత డబ్బులతో కట్టుకోమని. మీకు అన్ని చోట్ల నొప్పి వస్తుందిలేమ్మా, మీ జనసేన వాళ్ళకి అన్ని చోట్ల నొప్పి వస్తుంది. ఆగండి. ప్రజల డబ్బు నిరూపించండి, ప్రజల డబ్బు అని. సార్ ఒక విషయం సార్, కనీసం ఇంగితం ఉండదు, కనీసం చిన్నపాటి డేటా ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టిన కేసుల మీద ఒక చిన్నపాటి ఇన్ఫర్మేషన్ ఉండదు. ఆ కేసుల్లో పెట్టిన సెక్షన్లు ఏంటో తెలియదు. ఆడెవడో ఒక పనికి మాలిన వెధవ ఒకడు వచ్చి పేపర్లో రాసేస్తాడు, ఇంకోడెవడో పనికి మాలిన వెధవ కోటేసుకొని విశ్లేషకుల్లా వచ్చి కూర్చొని జగన్మోహన్ రెడ్డికి వచ్చి మాట్లాడతారు. దాన్ని పట్టుకొని వీళ్ళు అధికార ప్రతినిధులు మాట్లాడతారు, వాటికి మేము సమాధానం చెప్పాలి. సిగ్గుండాలి కొంచెమైనా. జగన్మోహన్ రెడ్డి గారు యల్లంకలో కొన్న 36 నేను ఉండేది బెంగళూరులోనే, మీకు తెలుసు సార్ వాసుదేవన్ గారు. జగన్మోహన్ రెడ్డి గారు యల్లంకలో 36 ఎకరాలు కొన్నది ఎప్పుడయ్యా? కనీసం రిజిస్ట్రేషన్ జరిగిందని తెలుసా మీకు? జగన్మోహన్ రెడ్డి గారి కేసుల అంశంలో అఫిడవిట్ చేసినప్పుడు నేను ఎప్పుడు కొన్నా అని చెప్పి ఆయన చూపించాడు. చూస్తే తెలుస్తుంది, ఆ కేసుల గురించి స్టడీ చేస్తే. కేవలం రాజకీయ ఆరోపణలు చేయడం కోసం మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారి కేసులు వాడుకున్నారు తప్పిస్తే కనీసం వాటి గురించి కొంచెం స్టడీ చేసి అది జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు విలువ ఎంత, వాటి గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఏం వేశారు, రామాయణ మహాభారతం స్టడీ చేయడానికి రోజు ఆ కేసుల్ని అంటే ఒకళ్ళని బుక్ చేయాలంటే చేయాలి కదండి, స్టడీ చేయాలి కదా. జగన్మోహన్ రెడ్డి అవినీతి పరుడండి, జగన్మోహన్ రెడ్డి అవినీతి పరుడని ఆరోపణలు చేశారు, మీరు అధ్యయనం చేయాలి. ఎవరైనా ఆయననే కాదు. ఒక నిమిషం చౌదరి గారు, ఒక నిమిషం చౌదరి గారు, ఒక నిమిషం చౌదరి గారు, ఒక నిమిషం శివపార్వతి గారు అడిగిన దానికి చెప్తున్నాను. 2004లో చౌదరి గారు ఒక నిమిషం. 2019 13 సరే అవన్నీ వస్తారు, ఆయన వస్తారు. శివపార్వతి గారికి ఒక విషయం చెప్తున్నా, ఆయన ఏమన్నా పురాణమా, అదే ఆయన ఏమన్నా పురాణమా అని అడుగుతున్నారు ఆవిడ. భాగవతమా పురాణమా అని అడుగుతున్నారు. చౌదరి గారు చౌదరి గారు ఒక నిమిషం ఆయన కంప్లీట్ చేయనండి, మళ్ళీ మీ దగ్గరకు వస్తాం. ఆయన కంప్లీట్ చేయనండి. ఇప్పుడు చౌదరి గారు మీరు ఇన్ని ఎకరాలంటే వాళ్ళు 2 ఎకరాల దగ్గర నుంచి వస్తారు, ఎందుకు వచ్చింది? మీరు ఆపేయండి కాసేపు. సరే ఆయన చెప్తారు, ఆ ప్రజల సొమ్ము ఎందుకు అలా ఖర్చు పెట్టాడు ఆయన చెప్తాడు. ఒక నిమిషం ఆగండి చౌదరి గారు, చౌదరి మ్యూట్ చేయండి. శేఖర్ రెడ్డి గారు మీరు మాట్లాడండి. శేఖర్ రెడ్డి ఆగారండి. చౌదరి గారు కొంత విరామం ప్రకటించారు. సార్ జగన్మోహన్ రెడ్డి గారి కేసు పురాణం అని చెప్పారు, మరి అలాంటప్పుడు ఎందుకు వచ్చి మాట్లాడుతున్నారు సార్? మాట్లాడే ముందు అవగాహన తెచ్చుకోమంటున్నాం. అంత ఇష్టం లేకపోతే ఇల్లు అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి, జల్సా ఆ సినిమాలు చూసుకోమన్నాం సార్. మేము వద్దన్నామా? ఏడకు వచ్చి మాట్లాడేటప్పుడు అవగాహన లేకుండా మాట్లాడుతూ ఒప్పుగా అని చెబుతున్నాం. ఇంకో విషయం అండి, తెలియాల్సిన అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద అభియోగాలు ఎంత నమోదు చేశారు సార్? అది ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి కేసులు ఏదైతే కట్టినటువంటి సిబిఐ జేడీ జాయింట్ డైరెక్టర్ గా ఉన్నటువంటి జేడీ లక్ష్మీనారాయణ గారు ఎంత కేసులు అభియోగాలు అని చెప్పారు సార్. కేసు దర్యాప్తు చేసిన దర్యాప్తు అధికారి అయ్యా అది మొత్తం కూడా మేము 1270 కోట్ల రూపాయలకి మేము అభియోగాలు ఉన్నాయి, వాటిల్లో ఆల్రెడీ 1100 కోట్ల రూపాయల అభియోగాలు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదని వీగిపోయాయి, ఇక మిగిలిండేది 120-130 కోట్ల రూపాయలు అవి కూడా కోర్టులో ఉన్నాయి అని చెప్పేసి సిబిఐ జాయింట్ డైరెక్టర్ గా పనిచేసినటువంటి లక్ష్మీనారాయణ గారు ఇంటర్వ్యూలో చెప్పిన మాట వాస్తవం కదా? ఆయన మాటతో సంబంధంలా 1,00,000 కోట్లను ఒకడు అంటాడు, 2 లక్షల కోట్లను ఒకడు అంటాడు. ఎవడికి నచ్చిన పేరువాడిది, కోర్టులతో సంబంధంలా ఏంలా జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిత్వ హననం చేయాలి, బుర్ర చల్లాలి. ఎస్ అంటే భారతీయ చట్టాలు, భారతీయ న్యాయస్థానాలు అంత పనికి మాలిన శివపార్వతి గారి ఆధ్వర్యంలో శివపార్వతి గారు మాట్లాడున్నారు చట్టాలు పనిచేయట్లేదని. అంటే న్యాయమూర్తులు ఆంధ్ర రాష్ట్రంలో కాదండి, భారతదేశంలో పనిచేసినటువంటి న్యాయమూర్తులు, దర్యాప్తు సంస్థల్లో పనిచేసినటువంటి అత్యున్నత స్థాయి అధికారులు
వీళ్ళందరూ కూడా అంత పనికిమాలిన వాళ్ళ మరి మీ దృష్టిలో? చేతకాని వాళ్ళ, చేవలేని వాళ్ళ, చట్టాన్ని రాజ్యాంగాన్ని కాపాడలేని వాళ్ళ? నోరు ఉంది కదా, ఈశ్వరుడు నోరు ఇచ్చాడు కదా, జగన్మోహన్ రెడ్డి గారి మీద 4 మాట్లాడేసేయాలి, బండలేసేయాలి. 7 నెలలైంది అధికారంలోకి వచ్చి. ఈ 7 నెలల్లో మనం ఏం పీకాం, ప్రజలకు మేము ఇచ్చినటువంటి హామీల్లో ఎంత మేరకు నెరవేర్చాం అనేది ఒకరు చూసుకోకుండా రివ్యూ చేసుకోవాల్సిన టైంలో ఏదైతే అమిత్ షా గారు వచ్చారు, మీరు రివ్యూ చేసుకోవాలి, ఏమైనా చేసుకోవాలి. రుచికొండ ప్యాలెస్ గురించి మాట్లాడతాను. సిగ్గుందా కొంచెం అన్నా? అనుమతులు లేవని చెప్పి ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో రాశాడు. అన్నం తిన్నాడా, పెంట తిన్నాడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ. ఓపెన్ గా అడుగుతున్నాడు నేను. మొన్న అసెంబ్లీ సాక్షిగా అన్ని అనుమతులతో రుషికొండ భవనాలు కట్టారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు. క్వశ్చన్ ఎవరిలో సార్ మాట్లాడిన మాట వాస్తవం కదా వాసుదేవన్ గారు? ఆడేమో మంత్రులు అసెంబ్లీలో కూర్చొని అన్ని అనుమతులతో కట్టారని రాస్తారు. ఈ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ పెంటదన్న వెదవలాగా ఇలా రాస్తాడు. డోంట్ గో పర్సనల్ అండి. మీరు ఏమన్నా మాట్లాడదలుచుకుంటే కథనం గురించి మాట్లాడండి, కథనం గురించి మాట్లాడండి. డోంట్ గో పర్సనల్. మీరు నిలదీయండి, మీరు నిలదీయండి. సార్ ఆయన ప్రిపేర్ సెంట్రల్ గవర్నమెంట్ పెనాల్టీ వేసింది సార్, 200 కోట్ల పెనాల్టీ వేసింది సార్. అసెంబ్లీ క్వశ్చన్ అవర్ లో వాళ్ళు చెప్పిన మాట వాస్తవం కదా, అన్ని అనుమతులతో కట్టారు ఇదని. ఏదైతే ఋషికొండలో జగన్మోహన్ రెడ్డి గారు కట్టించారు, జగన్మోహన్ రెడ్డి గారు జల్సా భవన్ అన్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు సొంతానికి కట్టించారా? ఎవరి జల్సా కోసం మరి ఈరోజు భవనాలు కట్టిస్తా ఉన్నారు సార్ వీళ్ళు. అమరావతిలో స్క్వేర్ ఫీట్ 12,000 రూపాయలు పెట్టించి 8,000 రూపాయల నుంచి మొదలుపెట్టి 12,000 వరకు హైదరాబాదు, బెంగళూరు లాంటి నగరాల్లో హై రైజుల్లో కొల్లేవంత రేట్లు. అంతంత రేట్లకి కాంట్రాక్టర్లకు దోచిపెట్టి ఎవరి విలాసాల కోసం కట్టిస్తా ఉన్నారు సార్. మా ప్రభుత్వం యొక్క, మేము అధికారంలో ఉన్నప్పుడు మా ప్రభుత్వం యొక్క విధానం ఏంటి? విశాఖపట్నం పరిపాలనా రాజధానిగా కావాలని, అక్కడ ముఖ్యమంత్రి ఉండడానికి ముఖ్యమంత్రి గారి ఇల్లు, ముఖ్యమంత్రి గారి కార్యాలయం, అలాగే దాని చుట్టూ సచివాలయం నెలకొల్పాలన్నది మా ప్రభుత్వం యొక్క విధానం. దానికి అనుగుణంగా మేము కట్టుకుంటా పోయాం. శాశ్వత భవనాలు అని చెప్పాం, మీలాగా టెంపరీ భవనాలు అని చెప్పి ఎల్ఎన్టీకి వేల కోట్ల రూపాయలు దోచిపెట్టలేదు మేము. తద్వారా వాళ్ళ దగ్గర నుంచి హైదరాబాద్ లో ఇల్లు కట్టించుకోలేదు మేము. ఎవరండి హైదరాబాద్ లో చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టించింది? ఎవరండి? ఎల్ఎన్టీ కాదా? ఎందుకు కట్టించిందండి ఎల్ఎన్టీ? చంద్రబాబు నాయుడు గారి మోచేతి నీళ్లు తగినటువంటి జేబు సంస్థ కాబట్టి, చంద్రబాబు నాయుడు గారి ద్వారా ప్రయోజనాలు పొందినటువంటి జేబు సంస్థ కాబట్టి. ముడ్డి కిందంత నలుపు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతారా? ఇక పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాలి సార్. అధికారంలోకి వచ్చారు, శివపార్వతి గారు కూర్చొని లోపల వేసుకో కేసు పెట్టి ఎవిడెన్స్ ఉంటే వేసే లోపల ఎంతకాలం బెదిరిస్తారు? లోపల సాగండి సార్. వీళ్ళు పీకింది ఏంటో తెలుసా సార్? అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు పీకింది అని చెప్తాను సార్. రాగానే సరస్వతి భూముల మీద పడ్డారు సార్. పవన్ కళ్యాణ్ ఎంత కామెడీ యాక్టర్ అయ్యాడంటే, సినిమా హీరో కాలేదు, కామెడీ యాక్టర్ అయ్యాడు. సరస్వతి భూముల దగ్గరికి వెళ్ళి కారు ఎక్కి, సార్ బాగా చూడండి సార్, సార్ ఇటు చూడండి సార్, ఇటు చూడండి సార్, ఇటు చూడండి సార్, ఇట్లా సెల్ఫీ సార్. యాడికి వెళ్ళి సార్? సరస్వతి భూముల దగ్గరికి వెళ్ళి. కానీ అటవీ శాఖ అధికారులు, రెవెన్యూ యంత్రాంగం ఏం తెలిసింది? అయ్యా పవన్ కళ్యాణ్, నువ్వు చెప్పినట్టు ఆడదేడా? ఆడ మొత్తం చూస్తే అన్ని కూడా సరస్వతి భూములు మొత్తం నిబంధనలకు లోబడి ఉన్నాయని చెప్పేసి రెవెన్యూ యంత్రాంగం చెప్తే మూసుకొని పక్కన నిల్చున్నారు. మొన్నటికి మొన్న సత్తల గారు ఆక్రమించారు అని చెప్పి వెళ్ళారు. ఆడ కూడా అటవీ వాళ్ళు వచ్చి నాయన ఏమి అటవీ భూములు లేవు అని చెప్పి మాట్లాడారు. సో వచ్చిన రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయం మీద బురద చల్లడం తప్పిస్తే ఏ ఒక్కడైనా. సర్లేండి, ఇప్పుడు ఆయన యూకే నుంచి వెనక్కి వచ్చిన తర్వాత దాని మీద ఎలాగో వివరణ ఇస్తారులేండి. గ్రాడ్యుయేషన్కి వెళ్ళారు కదా. 5 ఏళ్ళ అధికారం నుంచి పోయేదాకా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద కించెత్ కూడా నిరూపించలేనటువంటి అసమర్థులు అవుతారు వీళ్ళు. సరే, అది అటంచండి. ఒక్క నిమిషం శేఖర్ రెడ్డి గారు ఒక నిమిషం. హోంమంత్రి అమిత్ షా ఆంధ్రప్రదేశ్లో ఉండగానే బిఆర్ నాయుడు గారికి, చైర్మన్ గారికి డిజాస్టర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి లెటర్ వచ్చింది. వాళ్ళు ఎవరిని పంపిస్తున్నారు? ఎవరిని? సంజీవ్ కుమార్ జిందాల్, అడిషనల్ సెక్రటరీ డిజాస్టర్ మేనేజ్మెంట్. ఏంటి ఎట్లా అయింది? ఆయనేమో ఇక్కడ వచ్చి జల్సా భవన్ల గురించి ఆరా తీస్తుంటే మధ్యలో ఆయనకి తెలియకుండానే హోమ్ మినిస్ట్రీ నుంచి ఈ ఆదేశాలు వచ్చుంటాయా? సార్, హోంమంత్రి అమిత్ షా గారికి ఇంకేం పని బాట లేదా? ఈ మనిషి కంటే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కంటే పని బాట లేదు. ఎవరి బెడ్రూముల్లోకి, ఎవరి బాత్రూముల్లోకి, ఎవరి విండోలోకి తొంగి చూసి మరి విని రాస్తా ఉంటాడు హోంమంత్రి అమిత్ షా.
హోమిందంత అమిత్ షా గురించి ఏం మాట్లాడారని రాధాకృష్ణ తుంగి చూసి మాట్లాడారని అద్భుతంగా రాస్తారు సార్. ఆ వార్తలు చూస్తా ఉంటే నవ్వు వస్తా ఉంటది నాకు. పొద్దున్నే ఇంకో మాట సార్, తిరుమల తిరుపతి దేవస్థానం అనేది అత్యంత పవిత్రమైన దేవస్థానం. సో ఎలాంటి జరగని లడ్డూ కల్తీకి బాగా బాగా చెప్పారు సార్. జరగని లడ్డూ కల్తీ జరుగుంటే ఈ రోజు వరకు నిరూపించలేకపోయారు. అదొక ప్రాసెస్. అందరికీ తెలుసు, ఆడున్న మస్తాన్ గారికి తెలుసు, ఆడున్నటువంటి మీకు తెలుసు, కింద ఎట్లా ఒప్పుకోరులేండి, ఆ కాంగ్రెస్ వ్యక్తులకి తెలుసు. అదొక ప్రాసెస్ సార్. ఈ రోజు నుంచి వస్తున్నది కాదు. ఏదైతే నెయ్యి పైకి వెళ్ళంగానే దాన్ని టెస్ట్ చేసి టెస్ట్ లో మ్యాచ్ కాకపోతే ఆ నెయ్యిని వెనక్కి పంపించడం అనేది చాలా రోజుల నుంచి ఉన్నటువంటి ప్రాసెస్. కాదంటారా వాసుదేవన్ గారు? మీరు జర్నలిస్ట్ గా, సీనియర్ జర్నలిస్ట్ గా పనిచేశారు. సో ఆ ప్రాసెస్ లో భాగంగా చంద్రబాబు నాయుడు గారి పీరియడ్ లో 18 ట్యాంకర్లు వెనక్కి పంపించారు. మా పీరియడ్ లో 20 ట్యాంకర్లు పైగా వెనక్కి పంపించాం. కానీ జరగని లడ్డూ కల్తీని జరిగింది అని చెప్పేసి సనాతన ధర్మం ఎత్తుకున్నాడు ఒక ఆయన. ఇంకొక ఆయన చూస్తే భక్తు నాస్తికులు సార్. మళ్ళీ వాళ్ళు ఏమన్నా పరమ హిందువులు అంటే కాదు. మీకు చెప్పారా వాళ్ళు నాస్తికులని? గుళ్ళు కొలగొట్టాయన నాస్తికుడు కాదా? బూట్లు వేసుకొని పూజ చేశాయన నాస్తికుడు కాదా? తిరుపతిలో 1000 కాల మండపం కొలగొట్టాయన నాస్తికుడు కాదా? జిఆర్ మఠం కొలగొట్టాయన నాస్తికుడు కాదా? నాస్తికులు కూలగొట్టిన వాళ్ళు వాళ్ళ బాధ్యతల్లో భాగంగా కూలగొడతారు, కానీ నాస్తికులు అయితే కూలగొట్టం కాదు. ఆస్తికులు అయ్యండి ఏం పీకారండి మీరు తిరుమల తిరుపతి దేవస్థానంలో? ఎన్ని సంప్రదాయాలు మీరు మంట కలిపారు? తిరుమల ధర్మారెడ్డి గారు ఆయన జేఈఓగా ఉండి ఆయన మొత్తం సూపర్ ఈఓగా వ్యవహరించిన తీరు అప్పుడు ఎందుకంటే మీరందరూ సైలెంట్గా ఉన్నారు? అక్కడ కొండ మీద పోలీసింగ్ చేస్తారా? బాలింత తల్లులు ఇబ్బంది పడుతుంటే ధర్నా చేస్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని బెదిరిస్తారా? అది అప్రిషియబులా మీ దృష్టిలో? సార్ అప్రిషియబుల్ అంటే ఏంటో చెప్తాను సార్. ధర్మారెడ్డి గారు జేఈఓ స్థానంలో ఉన్నారు సార్. పాపం ఈ రోజు ఏ స్థానంలో లేరు సార్. వాళ్ళు ప్రైవేట్ వ్యక్తులు ఏ స్థానంలో టీటీడీ పాలక మండలి నిర్ణయాల్లో కూర్చొని మీటింగ్స్ లో చేస్తా ఉన్నారు. లోకేష్ బాబు గారి స్నేహితులన్నా వేమూరి హరికృష్ణ, లోకేష్ బాబు గారి స్నేహితులు కాబట్ట ఏ హోదాలో వచ్చి కూర్చున్నారు? ఏ హోదాలో సార్? తిరుమల భ్రష్టు పట్టిపోవడం అంటే ఏంటో చెప్పనా సార్? తిరుమల పైకి నిన్నటికి నిన్న భక్తులు కన్నీరు మున్నీరు అవుతున్నారు ఆడు కూర్చొని. ఇంత భ్రష్టు పట్టిపోయిందా? నాన్ వెజ్ వెళ్ళింది సార్ పైకి. నిన్న నాన్ వెజ్ వెళ్ళింది పైకి తిరుమల మీదకి. రైట్, ఒకసారి మస్తాన్ గారు మాట్లాడతారండి. మస్తాన్ గారు హోప్ ఇట్స్ రైట్ నౌ. ప్లీజ్ సార్. సో జరగని లడ్డూ కల్తీ విషయంలో అంత చేశారు కదా. మరి నేను ఏదైతే వీళ్ళ పరిపాలనా వైఫల్యం వల్ల తిరుపతిలో తొక్కిసలాట జరిగిందే, దానికి క్షమాపణ చెప్పాల్సింది. ఏదైతే వెంకటేశ్వర స్వామి లడ్డు విశిష్టత మీద, పవిత్రత మీద రాజకీయం చేసిన 108 రోజుల్లోనే ఎక్కడైతే రాజకీయం చేసినాడో అదే ప్లేస్ లో పవన్ కళ్యాణ్ గారు 2 చేతులు జోడించి శిరస్సు వంచి క్షమాపణ చెప్పే పరిస్థితికి తిరుపతి వెంకటేశ్వర స్వామి తీసుకొచ్చాడు. ఇక మీదట వీళ్ళ యొక్క సినిమాల్లో, డ్రామాల్లో వేసిన ఏదైతే నటుల యాక్టింగ్ చేస్తారు కదా సార్, ఏదైతే ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి, అట్లాగా వీళ్ళు హిందూ సనాతన ధర్మం అనే పాత్రలో పరకాయ ప్రవేశం చేసి రాజకీయ లబ్ధి కోసం యువతని, హిందువుల్ని రెచ్చగొడితే మస్తాన్ గారు మాట్లాడతారు. వెంకటేశ్వర స్వామి రైట్. మస్తాన్ గారు శేఖర్ రెడ్డి గారు ఒక నిమిషం. మస్తాన్ గారు, సో ఇదండి 7 నెలల పాలన మీద రివ్యూ జరిగిందా లేదా? నిన్న రాత్రి భోజనం చేసుకుంటూ కేవలం జగన్మోహన్ రెడ్డి కట్టుకున్న ఇళ్ల మీద మాత్రమే మాట్లాడుకున్నారా? ఇంకా అంతకుమించి టాపిక్స్ ఏం లేవు హోమ్ మినిస్టర్కి? వాస్తవంగా టు రివ్యూ 7 months మనం డబుల్ ఇంజన్ సర్కార్ అక్కడ ఇక్కడ మనం మాట్లాడుకుందాం, ఇంకేమైనా లెక్కునా ఉన్నా, డెత్ ఉన్నా దాన్ని అడ్రస్ చేద్దామనే ఉద్దేశంతో ఆయన వచ్చారు. ఇంతకుమించి పోసుకోవాల కబుర్లు ఏం లేవండి ఆయనకి. సార్ ఇప్పుడు హోంమంత్రి గారు రాత్రి వచ్చిన తర్వాత యాక్చువల్గా అనేక అంశాల మీద చర్చ జరిగింది. అయితే మనకి స్వతహాగా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి అవినీతి వీటి మీద ఎక్కువ ఆసక్తి ఉంది కాబట్టి, కానీ ముందుగా ఆయన విశాఖ స్టీల్ కి ప్యాకేజీ ప్రకటించడం, దాన్ని ఆంధ్రుల మనోభావాలకు సంబంధించి అది ముడిపడి ఉంది కాబట్టి దాన్ని లాభాల బాటలో పయనిద్దామన్నారు. అదేవిధంగా అంతర్రాష్ట్ర నదీ వివాదాలు ఏమైనా ఉన్నాయనేది ఆరా తీశారు. అదేవిధంగా ఇక్కడ పంటలు ఏం పండుతున్నాయి అన్నారు. ఇంకా అనేక సమస్యలను కూడా ఆయన చర్చించిన పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ నేను జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి
అమిత్ షా గారు అడిగారనే వార్తల నేపథ్యం చెప్తాను. యాక్చువల్గా ఆయన యలహంకలో కానీ, హైదరాబాద్ లోటస్ పాండ్లో కానీ, లేకపోతే తాడేపల్లిలో కానీ ఆయన సంపాదించిన దాంతో కట్టుకునే పరిస్థితి ఉంది అక్కడంతా కూడా. అయితే బెంగళూరుకి సంబంధించి యలహంక ప్యాలెస్ కి కొన్ని ఆరోపణలు ఉన్నాయి అప్పట్లో మంత్రి దానికి సంబంధించి అప్పట్లో రాజశేఖర రెడ్డి గారి మీద. అది ఇట్లా పెడితే సో టోటల్ గా ఈ ఋషికొండకి సంబంధించి అయితే అది ఆల్రెడీ వివాదాల సుడిలో ఉంది ఫస్ట్ నుంచి కూడా. ఎందుకంటే అది ఫస్ట్ టూరిజం ప్యాకేజ్ గా దాదాపు 100కు పైగా గదులు ఉండేవి, 80 నుంచి 100. దాన్ని కూలగొట్టినప్పుడు ఏంటంటే ఇంకా మంచి టూరిస్టులకి చేస్తా ఉన్నారు, మంచి సౌకర్యవంతంగా చేస్తా ఉన్నారు. కానీ అక్కడ కట్టిందేమో ముఖ్యమంత్రి గారి నివాసం అనేది చివరికి తేలింది. సో ఇంత 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఉన్నప్పుడు ఒక ముఖ్యమంత్రి గారి నివాసానికి అంత కట్టడం ఏందనేది అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. దాని గురించి పెద్ద ఇది జరిగింది. అయితే అదంతా రాజకీయ ఎత్తుగడలు, సరే రాజకీయంగా వాళ్ళు ఆరోపణలు. అయితే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మాత్రం దానికి సంబంధించిన 200 కోట్ల రూపాయలు అక్కడ మేము ఏదైతే సూచించామో అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టకుండా వైలేట్ చేశారు కాబట్టి కొండల ప్రాంతాన్ని అట్లాగా తవ్వేయటం మీద ఆయన 200 కోట్ల రూపాయలు జరిమానా ఇచ్చారు. సో ఇదంతా కూడా ఆయన అమిత్ షా గారికి చెప్పారు. మొత్తం 700 కోట్ల రూపాయలకి ఇట్లా దుర్వినియోగం అయింది అనేది ఆయన వివరించినట్టుగా వచ్చింది. అయితే నాకు అర్థం కాదు ఏంటంటే అమిత్ షా గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో పదుల సంఖ్యలో కలిశారు. అంటే కేంద్ర హోంమంత్రిత్వ శాఖకి ఒక ముఖ్యమంత్రికి సంబంధించి బ్యాక్గ్రౌండ్, ఆయనకు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలు, ఆయన ఎన్ని కేసుల్లో ఉన్నాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ సందర్భంలో ఒక నిమిషం అండి మస్తాన్ గారు, ఆ సందర్భంలో ఆయన ఓరే కప్ ఆఫ్ కాఫీ అనో లంచ్లోనో డిన్నర్లోనో అడగచ్చు, ఏమైనా జగన్మోహన్ రెడ్డి ఏంటి ఇన్ని గదులు ఎందుకు నీ ఇంటికి, మా ఇంటికి 4 గదులు 5 గదులు ఉంటాయి ఎందుకని ఆ రోజు అడిగి ఉండొచ్చు కదా, ఇవాళ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆశ్చర్యపోవటం ఏంటంటున్నా. అదే ప్రశ్నార్థంగా ఇప్పుడు ఆ 2 పత్రికల్లోనే వచ్చింది. దాన్ని హైలైట్ చేయదలిచారంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఏదైతే అవినీతి ఆరోపణలు ఉన్నాయో దానికి సంబంధించి ఇప్పుడు బీజేపీ కూడా కలిసి ఉంది కాబట్టి గత 5 ఏళ్ల కాలంలో అంతకు ముందు కొంత బీజేపీ జగన్మోహన్ రెడ్డి గారికి కొంత సానుకూల దృక్పథంతో ఉన్నారు. ఇప్పుడు ఆల్రెడీ బలహీన పడ్డారు కాబట్టి ఆయన యొక్క ప్యాలెస్లు, ఆయన యొక్క అవినీతికి సంబంధించి ప్రొటెక్ట్ చేయాలనే అంశం కావచ్చు ఈ రోజు అది కనిపించిన పరిస్థితి. సరే ఇంకోటి ఇందాక చెప్తాను, మామూలుగా తిరుమలకు సంబంధించి సంజయ్ కుమార్ జిందాల్ గారు వచ్చింది మొత్తం కూడా రద్దు అయిపోయింది. యాక్చువల్ గా ఒక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఎవరన్నా రావాలి లేకపోతే అంటే అక్కడ క్రౌడ్ మేనేజ్మెంట్ కి సంబంధించి ఒక సమీక్ష చేద్దామని ఆయన ఒక లెటర్ రాశారు. ఆ లెటర్ సోషల్ మీడియాలో నేను ఉంటే తిరుగుతా ఉంది. అయితే డైరెక్ట్ గా ఆయన చైర్మన్ గారికి రాశారు. యాక్చువల్ గా మన చీఫ్ సెక్రటరీకి ప్రోటోకాల్ ప్రకారం చీఫ్ సెక్రటరీకి, ఎండోమెంట్స్ ప్రిన్సిపల్ సెక్రటరీకి, తర్వాత టీటీడీ ఈఓకి రాయాలి. చైర్మన్ గారికి పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ లెటర్స్ రాయారండి. ఆఫీసర్స్ టు ఆఫీసర్స్ ఎట్లుంటాయంటే ప్రోటోకాల్ ఉంటుంది. మరి ఆయన్ని ప్రేరేపించిన అంశాలు ఏంటో మనకి తెలియదు అక్కడ. అదంతా కూడా ఇప్పుడు ప్రస్తుతం హోంమంత్రి శాఖ అది కూడా దానికి సంబంధించి విచారణ చేపట్టింది. అయితే అది క్రౌడ్ మేనేజ్మెంట్ కి చేయొచ్చా చేయదు కూడా తర్వాత విషయం. కానీ అట్లా ఆయన ఎందుకు ఆసక్తి ప్రదర్శించారు దాని వెనకాలంలో రాజకీయ కారణాలు ఏంటంటే కూడా మీకు తెలుసు 2014-16 మధ్య కూడా ఇలాంటి అటెంప్ట్ ఒకటి జరిగింది. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా పేరుతోటి తిరుమల మీద కర్రపెత్తనం చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ రోజు ప్రయత్నాలు చేసింది. చంద్రబాబు గారు తిప్పికొట్టారు సమర్థవంతంగా. మనం మళ్ళీ ఇంకోసారి గుర్తు చేసుకుని ఆయన్ని అభినందించాలి. ఇప్పుడు కూడా అలాంటి ప్రయత్నం జరిగింది. కాకపోతే ఏంటంటే వాళ్ళు తప్పులో కాలేసి చైర్మన్ గారిని అడ్రస్ చేస్తూ రాయటం వల్ల అది ఫిటైల్ అయిపోయింది ఎక్సర్సైజ్. అదే సార్, ప్రపంచంలో 2వ అతిపెద్ద పుణ్యక్షేత్రంగా ఉన్న ఒకే ఒకటి మనకి విభజన తర్వాత మనకి ఉన్నది చెప్పాలంటే తిరుమల లేకపోతే విశాఖపట్నం లేదా విజయవాడ లాంటి తప్పితే ఇంకా వేరే ఏమి డెవలప్మెంట్ కి సంబంధించి కూడా లేవు. అట్లాంటి దాని మీద కూడా నీళ్ళు కమ్ముకోవటం అట్లాంటిది కూడా కరెక్ట్ కాదనేది నేను చెప్తాను. ఇంకోటి సార్, ఇప్పుడు మనం అమిత్ షా గారు మాట్లాడిన మాటల్లో నేను చెప్తాను ఎందుకు అవినీతికి సంబంధించి వచ్చింది అంటే మనకి ఇంకోటి కూడా చెప్పుకోవాల్సింది. మనకి ఈ రాష్ట్రంలో అత్యంత ధనిక పార్లమెంట్ సభ్యులుగానేమో పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఉన్నారు, మంత్రిగా కూడా చేస్తా ఉన్నారు. ధనిక సీఎం గా పేరుగాంచినట్టు గతంలో ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఇప్పుడు చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారు. అంటే ఆంధ్రప్రదేశ్ పురోగతి ఎలా ఉన్నప్పటికీ కూడా అత్యంత ధనిక ముఖ్యమంత్రులుగా ఉన్నవాళ్ళు కానీ ధనిక మంత్రిగా పార్లమెంట్ సభ్యులుగా ఉన్నవాళ్ళు ఇక్కడ ఉండటం అనేది మనం ఎలా అన్వయించుకోవాలో అర్థం కాదు. పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఎంపీ కాకముందే ఆయన ధనికులు అండి, ఎంపీ అయిన తర్వాత ధనికులు. అంటే నేను ఆయన ఆరోపణలు అంటలేదండి. అంటే ఆంధ్రప్రదేశ్ లో ఇలా అంతా ఉండటం అనేది ఒక పక్కనేమో ఆంధ్రప్రదేశ్ ఏమో అప్పుల్లో. సో వీళ్ళు ధనికులైన సీఎంలు కానీ లేకపోతే పెమ్మసాని చంద్రశేఖర్ గారే ఆయన వ్యాపారం చేస్తే గడించారు. అవన్నీ కూడా నేనేం ఆరోపణలు చేయలేదు.
ఆ కిటుకులన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వైపు దృష్టి సారించి ఈ అప్పులు తీర్చేసేసి ప్రజల తలసరి ఆదాయం పెరిగేలాగా విభజన ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి అనేది ఒక మూలన పడిపోయి ఉంది. కాబట్టి దాన్ని తెచ్చేందుకు వీళ్ళందరూ కూడా పనిచేస్తే బాగుంటుంది. మాట్లాడతారేమో, ఇవాళ ఉంటారు కదా, ఎలాగూ ఇవాళ అమిత్ షా గారు ఉంటారు, మళ్ళీ ఏమన్నా ఒక దఫా మాట్లాడే అవకాశం ఉంది. ఒకసారి ఒక్క నిమిషం అండి, చౌదరి గారి దగ్గరికి వెళ్ళాం. చౌదరి గారు, నిన్న కడపలో శ్రీనివాస్ రెడ్డి గారు, మీ టీడీపీ నాయకుడు, ఆయన మాట్లాడారు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా లోకేష్ గారికి అవకాశం ఇవ్వాలని ప్రతిపాదన చేస్తే ఆయన అసలు పట్టించుకోవాలి సీఎం గారు. ఒకసారి చూద్దాం ఆయన ఏం మాట్లాడారు. చివరగా మాకు ఒక కోరిక సార్, 43 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత 3వ తరం నేత మన పార్టీలోకి వచ్చారు, నారా లోకేష్ గారు. మరి పార్టీకి భవిష్యత్తులో యువతకు ఒక భరోసా ఇవ్వాలన్నా, పార్టీకి భరోసా ఇవ్వాలన్నా నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం గా ప్రమోట్ చేయాలని చెప్పి మేము అందరం కూడా కోరుకుంటున్నాం సార్. దీనివల్ల పార్టీకి బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుంది. అన్ని రకాలుగా యువతను ప్రోత్సహించే విధంగా ఆయన ఈ రోజు ఐటీ రంగానికి కానీ పారిశ్రామిక రంగానికి. ఇదండి, ఇది ప్రత్యేక ప్రస్తావన. ఎందుకు నాకు అర్థమయ్యేది ఏంటంటే, చాలా మందికి వస్తున్న అనుమానం సోషల్ మీడియాలో కూడా, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా ఏదైనా సంఘటననో దుర్ఘటననో వేలెత్తి చూపి ప్రశ్నించినప్పుడల్లా ఈ డిమాండ్ బయటకు వస్తుంది. మీరు అనొచ్చు, బోత్ ఆఫ్ దెమ్ ఆర్ టూ అన్కనెక్టబుల్ థింగ్స్, యూ ఆర్ ట్రైంగ్ టు కనెక్ట్ దోస్ టూ అని. కానీ అనివార్యంగా కనెక్ట్ చేయాల్సిన పరిస్థితి మీరే కల్పిస్తున్నారు, మీ పార్టీయే కల్పిస్తుంది. ఆయన ప్రశ్నించడం తప్ప, లేవనెత్తడం, అయ్యా మీరు క్షమాపణలు చెప్పని అడగటం తప్ప. ఆయనే ఉన్నారు, అది కూడా చూద్దాం కాసేపాకి. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, క్షమాపణ చెప్పమన్నారు. ఆ ఎంబడే ఈ డిమాండ్ ఎందుకు వస్తుందండి బయటికి? ఒప్పందం ఏంటి? మీకు పవన్ కళ్యాణ్ గారికి బీజేపీకి డిప్యూటీ సీఎం ఒక్కళ్ళే ఉంటారు, ఎందుకంటే ఆయనకు ఆ గౌరవం ఇవ్వటం కోసం. జగన్మోహన్ రెడ్డి గారు లాగా 5గురిని తంబలు డిప్యూటీ సీఎంలు చేయాలని ఏం పెట్టలేదే. మీరేమంటారు చౌదరి గారు? సార్, ఇక్కడ అభిమానం వేరు, రాజ్యాంగం వేరు, ప్రభుత్వం వేరు. రాజ్యానికి అనుగుణంగా ప్రభుత్వం నడపాలి. రాజ్యాంగేతర పదవులకి అంత గుర్తింపు ఉండదనే విషయాన్ని మీకు తెలుసు, నాకు తెలుసు. కానీ ఎన్డీఏ గవర్నమెంట్లో మేము రెస్పెక్ట్ ఇచ్చి ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారికి పెట్టాము. మా అభిమానం వేరు. మీరు ఇంకో స్థాయిలో ఉండాలి, ఇంకో స్థాయిలో అభిమానంగా మాట్లాడడం వేరు. కానీ బాబు గారికి కానీ ఎన్డీఏ కుటుంబానికి కానీ తెలియకుండా ఏమి జరగదు సార్. ఉమ్మడి నిర్ణయం, పవన్ కళ్యాణ్ గారు ఉంటారు, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు. ఆయన పట్ల మాకేమీ ఎటువంటి వ్యతిరేకత లేదు. ఆయన బ్రహ్మాండంగా ఆయన నిర్వహణ కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే పార్టీ అభిమానులు ఈరోజు కోటి సభ్యత్వం దాటి ఈరోజు సభ్యత్వం చేశారు, కీలక పాత్ర వహిస్తున్నారు. పార్టీని సంస్థాగతంగా నిర్మాణం మొదలు పెట్టాలని చాలా మంది ఉంటారు. అట్లా లోకేష్ గారు అభిమానులుగా గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు మేము కూడా అభిమానం ఉంటే సీఎం నడిచాము అంటే ఎవరు అభిమానాలు చాటుకున్నారు తప్ప రాజ్యాంగబద్ధంగా ఎన్డీఏ కుటుంబంలో భాగంగా నిర్ణయాలు మాత్రం ఎన్డీఏ కుటుంబం తీసుకుంటుంది. అది చట్టబద్ధంగా ఉండాల్సిన పదవులు ఏమున్నాయో ఇస్తున్నారు. కానీ అభిమానం, నాకు కూడా అభిమానం లోకేష్ గారు సీఎం ఉండాలని, డిప్యూటీ సీఎంగానే ఉండాలని కోరుకుంటాను. మరి అభిమానం అంతా జరిగేటివన్నీ కోరుకున్నది జరిగేటివి అంటే మళ్ళీ వ్యవస్థలు ఎందుకు సార్? కాబట్టి దయచేసి అభిమానంతో మాట్లాడిన మాటలు ఇవి. అంతేగాని ఎన్డీఏ కుటుంబంలోనూ బీజేపీ జనసేన మధ్య ఏదో ఇబ్బందులు కలిగే అంశాలు ఏవి మాకు లేవు. ఉమ్మడిగా నిర్ణయం తీసుకుంటూ ఉమ్మడిగా ముందుకు వెళ్తాం. మా కార్యక్రమం, మా టాస్క్ పెద్ద టాస్క్. అభిమానాన్ని చాటుకోవద్దని ఎవరు చెప్పట్లా, బట్ సందర్భం ఒకటి ఉంటుంది, వేదిక ఒకటి ఉంటుంది. ఆ రెండు చూసుకోవాలి కదండి, ఆ రెండు చూసుకోవాలి కదా. మనం ఉన్నాయి కదా అని వేరే తాళ్ళు ఒంటి మీద వేసుకుని తిరిగేస్తామా? లేదు సార్, అభిమానులు ఎట్లా ఉంటుందంటే ఎక్కడ ఎక్స్పర్చాలో అక్కడ ఎక్స్పర్చాలి. బట్ ఆయన ఏదో ఆలోచనలో ఉండి చెప్పారు, దాన్ని అభిమానంగా తీసుకుంటాం కానీ ఇంకో రకంగా తీసుకుంటాం. ఆయన ఆలోచనలో ఉండి చెప్పాల, పద్ధతిగా చెప్పారు, క్రమశిక్షణగా చెప్పారు, డిసిప్లిన్డ్గా చెప్పారు, చాలా సూటిగా చెప్పారు. ఎస్ లోకేష్ డిప్యూటీ సీఎం కోరిక ఉండొచ్చు, నేను కాదనట్లేదు. ఆయన డిప్యూటీ సీఎం అడిగాడు, నేను సీఎంఏ కావాలని కోరుకుంటున్నాను, అది నా అభిమానం. అంటే అయిపోతానని నేను అనలేను కదా, నేను కోరుకున్నట్టు మీరు అయిపోతే మీరే వ్యవస్థలు ఎందుకు, రాజ్యాంగం ఎందుకు సార్? కాబట్టి నా అభిమానం చెప్పదలుచుకున్నాను, చెప్పాడు. అయితే మా మధ్య ఎన్నో రకాలుగా ఎన్డీఏ కుటుంబం మధ్యలో ఏదో విప్లవం తేవాలని ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది. దానికి మేము ఒకసారి పవన్ కళ్యాణ్ గారు క్షమాపణలు కోరిన విధానం చూద్దాం. ఆయన ఆ రోజు అంత ఆవేశం ఒకసారి చూద్దాం. గాయపడితే ప్రతి ఒక్కరిని పేరు పేరున పరామర్శిస్తే అందరూ కూడా నలిగిపోయి 100 మంది మీద పడిపోయారు. ఎంత ఉంటుంది ఒక ఆడపడుచు మీద పడిపోతే, పెద్దావిడ మీద పడిపోతే, తమిళనాడు నుంచి వచ్చారు. ఎలా ఉందమ్మా మీకంటే, కడవలు పాత్రికంగా అయ్యా, కడవలు వెళ్ళి దేవుడు బయటికి తీసుకొచ్చారు మమ్మల్ని అంటా ఉన్నా. ఎంత పెద్ద మనసుతోటి సరిగ్గా చూసుకోలేదయ్యా మమ్మల్ని. కానీ ఏం చేస్తాం, మా కర్మిలా కాలేదు. అది దేశం తాలూకు దౌర్భాగ్యం. ప్రజలు ఎంత బాధ్యత నలి, ఇప్పుడు కష్టం వచ్చినప్పుడు ఎంత అద్భుతంగా చెప్పారంటే నాకు కన్నీళ్ళు వచ్చినాయి. నాకు నిన్న కరిగిపోయాను నేను. వీళ్ళ క్షమాపణ చెప్పదు ఇంకెవరికి క్షమాపణ చెప్తాం?
ఏఈఓ కానీ, ఏఈఓ వెంకయ్య చౌదరి గారు కానీ, ఈఓ శ్యామలరావు గారు కానీ, చైర్మన్ బిఆర్ నాయుడు గారు కానీ, టీటీడీ బోర్డు సభ్యులు, పాలక మండలి సభ్యులందరూ కానీ మీరందరూ వచ్చి ఒక్కొక్క వ్యక్తి గురించి కథ వింటప్పుడు మీకు బాధ అర్థమవుతుంది. క్షమాపణ చెప్పండి. సో అది ఈ సబ్సిక్వెంట్ డెవలప్మెంట్స్ ఇవన్నీ వస్తున్నాయన్నమాట. ఏంటి డిప్యూటీ సీఎంగా లోకేష్ గారి పేరు అది మీరు కనెక్ట్ చేయొద్దన్నా కనెక్ట్ చేస్తారు జనం కూడా. ఇప్పుడు వాళ్ళు దే ఆర్ బికమింగ్ దే బికేమ్ మోర్ ఇంటెలిజెంట్ అండి చౌదరి గారు. సార్ ఆయన సార్ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి యొక్క వ్యక్తిత్వంగా మాట్లాడిన అంశాలు కానీ, అధికారికంగా డిప్యూటీ సీఎంలో మాట్లాడిన అంశాలు కానీ మేమందరం అభినందిస్తాం. ఎందుకంటే పార్టీ పరంగా తప్పు జరిగిన తర్వాత తప్పు జరిగిందని చెప్పడం గొప్ప నాయకత్వం. పార్టీ పరంగా కాదండి, ప్రభుత్వ పరంగా ఆయన ప్రభుత్వ పరంగా సరే ప్రభుత్వం మీరు ముందుకు రానప్పుడు ఉమ్మడి బాధ్యత ఆయన తీసుకొని ఏది వినమ్రంగా తలలు శిరస్సు వంచి చెప్పారు క్షమాపణలు. చాలా మంచి సాంప్రదాయం సార్ అది. నిజంగా అందరు కూడా ఆదర్శమే కాదనట్లేదు. ఒకసారి శేఖర్ రెడ్డి గారి దగ్గర టైం కూడా పూర్తి వస్తుంది. తక్షణం వెంటనే ఈ ఓళ్ళు జై ఓళ్ళు కూడా వాళ్ళు పరిహారం చెప్పమని చెప్పారు. సహాయ మండలి కూడా వెళ్ళి వాళ్ళు పరిహారం కూడా ఎవరు ఇంటికి తిరిగి. సరే సరే శేఖర్ రెడ్డి గారు ప్లీజ్ క్విక్ అండి, క్విక్గా. సార్ ఒక విషయం అర్థం కావట్లేదు సార్. మనం అందరం కూడా చాలా సేపు చర్చ చేస్తున్నాం సార్, మీడియా సంఘాలు మొత్తం కూడా. కానీ అర్థం కాని విషయం ఏంటంటే 2014 to 2019 మధ్యలో ఏం జరిగిందో కూడా అదే జరగబోతుంది సార్. తేడా ఒకటే సార్, 2014లో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయకుండా బేషరతుగా ఏదైతే పార్టీకి అధికారంలోకి రావడం కోసం సపోర్ట్ చేశారు, మళ్ళీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఏదైతే పోలరైజ్ కాకూడదు చీలిపోవాలి అని చెప్పి 2019లో సపరేట్ గా పోటీ చేశాడు. ఇప్పుడు కూడా ఆ దిశగా ఓటు పడతా ఉంది సార్. ప్రభుత్వ వ్యతిరేక ఓటు జగన్మోహన్ రెడ్డి గారి వైపు రాకూడదు అనే విషయం ప్రకారం చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు స్క్రిప్ట్ నడుస్తా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు ఉస్కో అంటే ఆ రోజు ఇతను బయటికి వెళ్ళిపోయి ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది చీలిపోవడం కోసం పోటీ చేయడానికి రెడీ అవుతున్నాడు సార్. వాళ్ళిద్దరు ఒక తాళ్ళ ముక్కలే. ఒకే ఫైనల్ ఒక మాట చెప్పాలి, ఎవరన్నా ఏమన్నా ఏం చేసినా పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారి మీద అచంచలమైన భక్తి విశ్వాసం ఉన్నాయి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి మీద చంద్రబాబు నాయుడు గారికి అత్యంత ప్రేమ అభిమానం ఉన్నాయి సార్. వాళ్ళ ఇష్టం అండి, మీకెందుకు? కాదు, అది వాళ్ళ ఇష్టం, మీకెందుకు? మీ అన్నని నమ్మట్లేదనా? కాదు, మీ అన్నని నమ్మట్లేదని మీ బాధ, మీ అన్నని నమ్మట్లేదని మీ బాధ అండి. అది వాళ్ళ ఇష్టం, వాళ్ళు నమ్ముకుంటారు, ఏమేం చేసుకుంటారు, వాళ్ళ ఇష్టం. మీకెందుకు మధ్యలో? మీకెందుకని మధ్యలో? అది మీకు ప్రాబ్లం ఏంటి? కాంగ్రెస్ కు నొప్పి వచ్చేది ఎందుకు? కాదు, మీరు సబ్జెక్ట్ మాట్లాడకుండా చిల్లర మాట్లాడేందుకు మాట్లాడతారు డిబేట్ కి వచ్చి? ఇందాక మాట్లాడితే ఏం మాట్లాడారండి? ఏమేమి రాధాకృష్ణ గారితో ఇందాక నువ్వేం మాట్లాడినవయ్యా? ఏం నోటికి వచ్చి మాట్లాడు, కామన్ సెన్స్ లేదు నీకు? రాధాకృష్ణ గారు చెప్పిన వాటిలో 90% నిజాలైనవి. నీకు ఒకటి చూపిస్తా చూడు. ఇదేంటి ఏమయ్యా? ఇదేంటి ఒకసారి చూడు. ఇదేంటి మీ అన్న? ఇదేంటి సాక్షిలో టీడీపీ మెయిన్ పేపర్లు వేశారు. ఇదేంటి వ్యాపారం అంటారా? ఇది వ్యాపారం అంటారా? ఇది వ్యాపారం అంటారా? అంటే ప్రజలు పిచ్చోళ్ళు, ఇది వ్యాపారం. అదే ఇది వ్యాపారం. మీ అధికార కరపత్రిక దీన్ని ఏమంటారు? డబ్బుల కోసం మీరు ఏమేం చేస్తారా? చెప్పయా, డబ్బుల కోసం ఏమేం చేస్తావా? చెప్పడానికి డబ్బుల కోసం మీరు ఏమేం చేస్తారా? మీరు పొద్దుగులు ఏబిఎన్ మీద 99 మీద ఇంకోటి ఏం పడతారు? మీరు పొద్దుగులు ఏం చేస్తారయ్యా? ఏబిఎన్ మీద 99 మీద ఇంకోటి మీద ఏమేమి పడేది? అసలు మీరు మాట్లాడడం సిగ్గు శరం ఉండాలి కొద్దిగా. మీ దగ్గరకు వచ్చేసరికి వ్యాపారం వచ్చిందా? నువ్వు మాట్లాడు, విమర్శించు, తప్పులేదు, కానీ మాట్లాడే భాష వెరీ వెరీ ఇంపార్టెంట్. అసలు రాధాకృష్ణ గారు ఆ రోజు వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు అసలు హైదరాబాద్ లో జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలెస్ లో ఉన్నప్పుడు ఏం జరిగిందని పోస్టగుట్లు రాస్తే అది సిబిఐ పట్టుకొని ఎంక్వైరీ చేసింది. అది వాళ్ళ క్రెడిబిలిటీ. మరి మీ క్రెడిబిలిటీ ఏందయ్యా? నారాసుల అక్కడ చరిత్ర అంట. మరి ఏమైంది? కోడికత్తి కేసు, ఒక దళిత పెట్టిన జైల్లో పెట్టారు 45 సంవత్సరాలు. మరి ఏది మీ క్రెడిబిలిటీ? వైజాగ్ రాయేసి కొడితే అన్నారు కదా. లెట్ హిమ్ ఆన్సర్ అండి, శేఖర్ రెడ్డి గారు క్విక్ గా, టైం అయిపోతుంది.
క్విక్గా. సార్ రాధాకృష్ణ గారు మేము అధికారంలో ఉన్నప్పుడు వివేకానంద రెడ్డి గారి హత్యకే రాతలు రాశారు. ఏదైతే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలైనటువంటి షర్మిల గారు బయటకు వచ్చి మాట్లాడారు. వివేకానంద రెడ్డి గారి కూతురైనటువంటి సునీత గారు బయటకు వచ్చి పోరాటం చేశారు. ఆ రోజు మీరు చెప్పింది మేము నమ్మినాం కదయ్యా, మీరు చెప్పింది మేము నమ్మినాం. తర్వాత తెలిసింది మీరు ఆ రోజు ఏం చెప్తే అది మేము నమ్మినాం. తోడుకొని తెలిసిన తర్వాత మాకు ఆంధ్రప్రదేశ్ జనాలకి తెలిసింది. అసలు కాంగ్రెస్ పార్టీ సార్ ఈ మధ్య మా దౌర్భాగ్యం ఏంటంటే ఈ మధ్య కాంగ్రెస్ పార్టీకి కూడా ఒక డబ్బా వేస్తున్నారు సార్ మీడియాలో. ఆ డబ్బాలోకి వచ్చి కూర్చున్న తర్వాత కొత్త బిచ్చగాడు పొద్దురగడు అన్నట్టుగా 10 ఏళ్ళ తర్వాత 14 ఏళ్ళ తర్వాత కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి దిక్కులు ఆపోతే మీ అన్నని ఎంపీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ, మీ అన్నని ఎంపీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ, మీ అన్న ఓనమాలు తెచ్చుకుంది కాంగ్రెస్ పార్టీ. అది గుర్తుపెట్టుకో. మీ అన్న పుట్టడంతో ఎంపీ కాదయ్యా, మీ అన్న పుట్టడంతో ఎంపీ కాదు, అది గుర్తుపెట్టుకో. నువ్వు తీసుకుంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని, నువ్వు తీసుకుంది కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని. ఏం చరిత్ర వస్తే కాంగ్రెస్ పార్టీలో పనిచేశాడయ్యా అండి? మీ చరిత్ర వస్తే మీరు కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు, మీరు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతున్నారు. రైట్, థ్యాంక్ యూ. ఈ రోజు ఇండియా కూటమి కలుపుకోకపోతే మీ అన్నకి దిక్కులేదు. రైట్ అండి, థ్యాంక్ యూ శేఖర్ రెడ్డి గారు, అలాగే మన నాగార్జున గారు, శివపార్వతి గారు, శ్రీనివాస్ చౌదరి గారు, మస్తాన్ గారు, అందరికీ ధన్యవాదాలు. సో మొత్తానికి ఏంటంటే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆంధ్రప్రదేశ్ వచ్చారు. 7 నెలల పాలనని రివ్యూ చేసే క్రమంలో భాగంగా ఆయన ఎక్కువగా దృష్టి పెట్టింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అక్రమార్జన మీద, అలాగే కట్టిన జల్సా ప్యాలెస్ల మీద. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి తాట తీయడానికి అమిత్ షా వచ్చాడు, అది సుస్పష్టం అని వాళ్ళు రాయగా మనం తెలుసుకున్నాం. సో ఏం జరుగుతుంది అనేది వేచి చూద్దాం. ఇవాళ కూడా ఆయన ఉంటున్నారు. బీజేపీ పదాధికారుల సమావేశం జరగబోతోంది ఆంధ్రప్రదేశ్లో. కొత్త అధ్యక్షురాలా అనేది కూడా సాయంత్రానికల్లా తేలిపోద్ది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ బిగ్ డిబేట్.